హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ అండి, దండ ప్రణామం హరే అండి. కృష్ణ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ అండి, అందరూ దండ ప్రణామం అండి. హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ దండవత్ ప్రభుజీ, ప్రణామం. దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ అండి, హరే అందరూ దండ కృష్ణ ప్రణామం అండి. ప్రభుజీ, దండత్ ప్రణామం. ఈరోజు ముందుగా నామంతరాలు స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశకారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది ప్రవక్త కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే రామ. హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ క్లాస్కి వెళ్దాం. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే దయచేసి చాంటింగ్ ఆపండి, లేకపోతే మ్యూట్ చేసుకోండి. రామ రామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. అందరి వైష్ణవులందరికీ ప్రణామం అండి. ఈరోజు శ్రీమద్ భాగవతము 4వ స్కందము 28వ అధ్యాయము 23వ శ్లోకం నుంచి మనం చర్చించుకుందామండి. ఇది చాలా అద్భుతమైన చరితము, పురంజనుడి యొక్క చరితము. ఇప్పుడు మనం దేని గురించి చర్చించుకుంటున్నామో చెప్తారండి ఎవరైనా? హరే కృష్ణ. హరే కృష్ణ పడుతుంది అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాట పడుతుందన్న మాట. వినబడుతుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.
హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ దండాలు. సారీ ఫర్ డిస్టర్బెన్స్, కొంచెం కన్సల్ డిస్టర్బెన్స్ అవుతుంది. పర్వాలేదు ప్రభు, పర్వాలేదు. ఒక డివైస్ లో ప్రాబ్లం వచ్చింది, వేరే డివైస్ లో వచ్చాను. ఓకే అండి, డివోటీస్, ఆల్ డివోటీస్ ప్రణామం. మా యొక్క ప్రణామాలు స్వీకరించండి. అలా కొంచెం ఆలస్యం అయింది, కొంచెం ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉండటం వల్ల క్షమించాలి. ఓకే అండి, మనం ఇప్పుడు నా మాట పడుతుందండి దయచేసి అందరికి. హరే కృష్ణ మాతాజీ వినబడుతుంది నా మాట? అవునా? వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అన్మ్యూట్ అవ్వడం లేదు ప్రభుజీ. ఇప్పటి వరకు చాలా మంది అన్మ్యూట్ అవ్వాల ప్రభుజీ, చాలా ట్రై Unmute అవ్వలేదు. చేస్తాం. హరే కృష్ణ దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద హరే కృష్ణ దండ ప్రణామం. అసౌకర్యం కలిగింది, అందరూ కూడా మన్నించాలి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. అందరికీ కూడా హరే కృష్ణ, అందరికీ కూడా దండ ప్రణామం అండి. అందరికి కూడా చక్కగా శ్రీరామనవమి అందరూ వేడుకలు చేసుకుని ఉంటారు. ఒకసారి మనం భాగవతం క్లాస్ లోకి వెళ్దాం. ఇప్పటికే 10 నిమిషాలు ఆలస్యం అయిపోయింది ఈ యొక్క నెట్వర్క్ ప్రాబ్లం వల్ల. మనము శ్రీమద్ భాగవతము 4వ స్కందము 28వ అధ్యాయము 23 నుంచి మనం చర్చించుకుంటున్నామండి. ఇప్పుడు ఈ యొక్క ఇంతకుముందు జరిగిన క్లాస్ లో ఏం చర్చించుకున్నామో లక్ష్మీ మాతాజీ ఒకసారి చెప్తారు మీరు ఈ యొక్క భాగవతం. పురంజనుడు స్త్రీ రూపం ఓకే, ఈ యొక్క పురంజనుడు స్టోరీ ఎవరికి చెప్తున్నారు మాతాజీ? ఓకే, మ్యూట్ చేసుకోమని అర్థమైంది. థ్యాంక్ యూ. నారద మహాముని మాతాజీ కరెక్ట్. నారదముని ప్రాచీన బర్హికి చెప్తున్నారు. అయితే ప్రాచీన బర్హికి చెప్తున్న ఏదైతే ఉందో ఆయన స్టోరీనే ఆయన చెప్తున్నారు. ఏదని చెప్పాలంటే మనందరికి కూడాను మన యొక్క స్టోరీస్ కూడా దాంట్లో ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇది వారి వారి వ్యక్తిగతంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మోహంలో ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి ప్రాచీన బర్హికి చెప్తుడు పురంజన స్టోరీ మనం చెప్తూ ఉన్నాము. ఆయన ఎలాగైతే కాలకన్య ఆయన మీద దండయాత్ర చేసింది, చివరి సమయం ఎలా ఉందని చెప్తే మనం ఇంతకుముందు శ్లోకాల్లో కూడా మనం చూసుకున్నాము. 22వ శ్లోకంలో యవనరాజు అతన్ని బంధించడానికి వచ్చాడని చెప్పేసి అంతవరకు మనం చర్చించుకున్నాము. ఈరోజు 23వ శ్లోకం నుంచి మనం చూసుకుందాం. 23వ శ్లోకంలో యవనులు పురంజనుని పశువు వలె బంధించి తమ స్థానమును తీసుకొని పోవచుండగా అతని అనుచరులు మిగుల శోకించిరి. ఆ రీతినే శోకించుచునే వారు అతన్ని అనుసరించవలసి వచ్చెను. ఇక్కడ ఏదైతే చెప్తున్నారో యమరాజు మరియు అతని భటులు మనల్ని ఎలాగైన తర్వాత ఈ యొక్క శరీరం విడిచిన పిమ్మట ఎలా తీసుకువెళ్తారో అంటే మనకేం చేస్తుంది, ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరం మనకి 2 ఉంటాయి. ఈ స్థూల శరీరం పాంచభౌతిక వాటితో ఉంటుంది. ఇది ఇక్కడ వదిలేసినప్పటికీ కూడా మన సూక్ష్మ శరీరం అనేది మనతో పాటే వెళ్తుంది, ఈ యొక్క జీవుడితో పాటే వెళ్తుంది. అందుకనే తర్వాత జీవుణ్ణి మళ్ళా వేరే దేహంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ సూక్ష్మ శరీరంతో పాటుగా మన ఆలోచనలు, అదే మనస్సు, బుద్ధి, అహంకారం కాబట్టి మన కోరికలన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి. మనం దాన్ని చాలా సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఏదైతే మనం ఒక ఫోన్ వాడుతున్నాము, దాంట్లో ఒక మెమరీ కార్డు, సిమ్ కార్డు వాడుతున్నాము. ఎప్పుడైతే ఫోన్ కనుక పాడైపోయినప్పుడు మనం వెంటనే కనుక మెమరీ కార్డు తీసి వేరే సిమ్లో వేరే ఫోన్లో వేసుకుంటే ఎలాగైతే మన మెమరీస్ అన్నీ కూడా దాంట్లో ఆటోమేటిక్ వచ్చేస్తాయో, మనం చేసిన సత్కర్మలు, పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తరువాత దేహంలోకి ఎలా ఉన్నాయో అలా బదిలీ అయిపోతాయి అన్నమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాలి, సత్కర్మలే చేసుకోవాలి మనం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ చెప్తున్నప్పుడు అన్నమాట, జీవుడు ఈ ఏదైతే ఉన్నాయో పంచభూతాత్మ దేహము ఇక్కడే ఉండిపోతుంది, స్థూల శరీరం మాత్రం అంతా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. మరణానంతరము అతన్ని యమధర్మరాజు యొక్క న్యాయస్థానానికి తీసుకొని పోగా అక్కడ అతను చేసిన యొక్క ఏదైతే కర్మలు చేశాడో, సత్కర్మలు చేశారో, దుష్కర్మలు చేశారో దాన్ని బట్టి అతనికి ఒక శరీరం అనేది లభించబడుతుందని చెప్పేసి మనకి అతను అంటే ఏ కర్మానుసారంగా అతని యొక్క భావన బట్టి, అతని మరణ సమయంలో ఉన్న దాన్ని బట్టి కూడాను అతనికి నెక్స్ట్ జన్మ అనేది లభించబడుతుంది. నెక్స్ట్ దేహం ఏది ఇవ్వాలని చెప్పేసి అక్కడ న్యాయాధిపతి అయిన, పరమ న్యాయాధిపతి అయినా
ఆ యొక్క భగవంతుని నిర్దేశానుసారంగా యమధర్మరాజు అతని యొక్క అనుచరులు అందరూ కూడా వారికి అటువంటి దేహంలోకి అంటే మొత్తం ఫస్ట్ ఈ శరీరము యాతనా శరీరం లభిస్తుంది. యాతనా శరీరానికి కావాల్సిన అన్ని అంటే అతను ఏవే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా అనుభవించిన తర్వాత మాత్రమే తర్వాత జన్మ అతనికి వస్తుంది అనమాట. నెక్స్ట్ 24వ శ్లోకం చూసుకుంటే, అది వరకే యవనరాజు సైనికులచే బంధించబడి పురమును వీడినట్టి సర్పము ఇతరులతో పాటు తన ప్రభువును అనుసరింపనగిను. పురమును వీడినంతనే అది శిథిలమై ధూళితో కలిసిపోయెను. అంతే కదండి. మనం చూస్తామంటే ఈ శరీరాన్ని ఎన్నో సంవత్సరాలు ఎంతో కాలం రకరకాలైన తైలాలతోటి వీటితోటి అలంకరణ చేసుకుంటాము. ఎప్పుడైతే మన యొక్క ప్రాణవాయువు మన శరీరం నుంచి బయటికి వచ్చేసిందో ఇంకా అది శిథిలమైపోతుంది. 1-2 రోజుల్లోనే శరీరం అంతా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అటువంటి శరీరాన్ని మనము దేహాత్మభావంతో ఈ శరీరమే శాశ్వతం అని చెప్పేసి మనం భావించకూడదు అని చెప్పినప్పుడు ఇక్కడ తర్వాత ఏం చేస్తున్నారు, మరి ఏం చెప్తున్నారంటే కృష్ణుడు ఇక్కడ భాగవతంలో ఒక శ్లోకాన్ని చెప్తున్నారు అన్నమాట. అంటే మనిషి దేహాత్మభావంతో ఉండకూడదు, ఒక గాడిదలాగా ఉండాలి అని చెప్పేసి భాగవతంలో ఒక శ్లోకాన్ని ఇక్కడ చక్కగా ఉదహరిస్తున్నారు. యశ్యాత్మ బుద్ధి పునపే త్రిదాదుకే స్వది కళాత్రిదాశు భౌమజ్యతి యథేద్ధ బుద్ధి సలిలేన కర్హిచిత్ జనశ్విజు సైవ గోకరః. అంటే ఎవరైతే ఈ యొక్క ధాతువులతో నిర్మించిన ఈ శరీరమే నాది అని భావించేవాడు, అలాగే ఈ దేహంతో వీళ్ళందరూ నా బంధువులు నా స్నేహితులు అనేవాళ్ళు ఆ విధంగా భావించేవాడు కూడాను, అట్లాగే నేను పుట్టిన స్థలం ఇది నా దేశము, నా ప్రాంతము, నా భూమి, నా కులము, నా మతము అని ఉంచేవాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ఏమంటారంటే ఒక గాడిద లేదా గోవుగా భావిస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నా. అంటే అలాగే కొంతమంది టూర్లు వెళ్తుంటారు. ఆ టూర్లు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో దివ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా యాత్రలకు వెళ్ళినట్టు కాకుండా ఏదో టూరిస్ట్ ప్లేస్ గా వెళ్ళామని భావించుకునే వాళ్ళందరూ కూడా అందరినీ కూడా గాడిదల్లాగా భావిస్తున్నారు. అర్థం చేసుకోవాల్సింది మనము ఈ యొక్క శ్లోకం ద్వారాను మనము దేహాత్మ బుద్ధిని వదిలిపెట్టేసేసి మన నిజమైన శాశ్వతమైనది ఈ యొక్క ఆత్మ, భగవంతుని యొక్క సేవకులము అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ శ్లోకం 25వ శ్లోకంలో, పురంజనుడు మహాబలశాలియగు యవనునిచే బలవంతంగా ఏడ్వబడినప్పుడు కూడా అజ్ఞానవశమున అతడు మిత్రుడు శ్రేయోభిలాషి అయిన పరమాత్మని తలవలేకపోయాను. మరి ఆయన పురంజనుడు ఎన్నో కామ్యకర్మలు ఎన్ని చేయటం వలన భగవంతుని స్మరించకపోవటం వలన భగవంతుడు అందుకే చెప్పేదంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే. అంటే ఎన్నో జన్మల పెదపు మాత్రమే భగవంతుణ్ణి ఆయన నీ యొక్క దాసుని అని చెప్పి కానీ వాసుదేవుడే సర్వస్వం అని తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. మన అన్ని జన్మల యొక్క సుకృతి అంతా ఉసాట పేర్కొంటేనే కానీ మనము భగవంతుని యొక్క దివ్యనామాన్ని చెప్పించలేము, భగవంతుని స్మరించలేము. అని కానీ మన ప్రపాద్ వారి దయ వల్ల మనకి ఈ యొక్క దివ్యనామాన్ని జపించే అవకాశము, అలాగే భగవంతుని ఎప్పుడు స్మరించే అవకాశం వస్తుంది. అందుకే మనం ప్రతి నిత్యము మనకి చెప్పింది 16 మాల జపం చేసుకుంటున్నట్టయితే మనకి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పురంజనుడి యొక్క పరిస్థితి చూడండి, ఆయన గొప్ప రాజు, ఆయన ఎంతో గొప్ప సామ్రాజ్యాన్ని అలాగే ఎంతో మంది రాణులు అన్నీ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క భార్య యొక్క మోహంలోనే ఉండటం వల్ల ఏమైందంటే కనీసము పరమాత్ముని ఆ భగవంతుణ్ణి స్మరించుకోలేకపోవటం వల్ల ఏమైందంటే మనకి చివరి సమయంలో ఆయనకి మన యొక్క పరీక్ష ఏదైతే మనం ఇప్పుడు దాకా చేసుకున్న మన భక్తి కానీ పరీక్షించబడతాయి అనమాట. అది లేకపోతే కష్టమైపోతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, ఆ పురంజనుడు పరమాత్మని కూడా తలుచుకోలేకపోయాడు అని చెప్పేసి ఆయన చేస్తున్నారు అన్నమాట. అయితే ఇరవై 26వ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, ఆ పరమ నిర్ధయుడగు పదం వాడారు, పరమ నిర్ధయుడు పదాన్ని వాడారు. పురంజనుడు పలు యజ్ఞములు పశువులు వధించుండను. ఇప్పుడు అవకాశమును అదనుగా కొని అవన్నీ అతన్ని తమ కొమ్ములతో చీల్చివేయని ఆరంభించినవి. అయ్యది అతడు గొడ్డలచే ముక్కలు చేయబడుచున్నట్టుగా తెలుపబడినను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏదైతే ఫస్ట్లోనే ప్రాచీన బర్హి చూపించారు ఇలా జరుగుతుంది, ఎవరైతే పశువుల్ని అమాయక పశువుల్ని వధిస్తున్నారో మరి వారందరికి కూడా తర్వాత వాడి అయిన కొమ్ములతోటి
వధించబడుతుందని చెప్పేసి మనకు చెప్తున్నారు అనమాట. అలాగే భాగవతంలో కూడా మనకి చెప్తున్నారు, ఏదైనా ఒక పశువుని అన్యాయంగా బలిస్తే దానికి 6గురికి వాటా ఉంటుంది. ఎవరైతే దాన్ని సంహరించమని చెప్పిన వారికి, సంహరించిన వారికి, అలాగే దాన్ని వండే వాళ్ళకి, దాన్ని తినే వాళ్ళకి, దాన్ని సప్లై చేసే వాళ్ళకి, ఇట్లా ప్రతి ఒక్కరికి 6గురికి వాటా ఉంటుందని చెప్పేసి మనకి తెలియబడుతుంది అనమాట. అందువల్ల ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఇప్పుడు కబేళాల్లో చూడండి, ఎంతో దుర్మార్గంగా పశువుల్ని వధిస్తున్నారు. మరి ఎవరైనా వాళ్ళు అంటారన్నమాట, ఇంతకుముందు మీరు కూడా యజ్ఞాల్లో వీటిల్లో పశువుల్ని వధించేవాళ్ళు కదా అని చెప్పినట్టయితే, అప్పటి కాలంలో ఏంటంటే ఆ యజ్ఞ పశువుకి తదుపరి ఉన్నతమైన జన్మ లభించేది, దాన్ని పరీక్షించేవాళ్ళు అనమాట, ఉన్నతమైన జన్మ లభించేది అనమాట. అందువల్ల దానికి మంచి మేలే జరిగేది. కానీ దీనివల్ల ఆ మాంసం చంపే పశువుకి అన్యాయం జరుగుతుంది, అది ఘోష వినబడుతుంది, అలాగే ఈ జీవుడు కూడా దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ చంపేటప్పుడు ఆ పశువు యొక్క ఎంతో బాధతో విలవెల్లాడుతున్నప్పుడు దాని యొక్క శరీరంలో అనేక కెమికల్స్ అన్ని కూడా రియాక్షన్స్ వస్తాయి. ఆ విధంగా అది ఆ యాంగ్జైటీతో చాలా కష్టంతో చనిపోతుంది. అటువంటి శరీరాన్ని భుజించడం వల్ల అతను పశువులాగా తమో గుణంలో మారే అవకాశాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. అందుకే చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. మనకి ప్రభుపాదులు గారు చెప్తున్నారు అన్నమాట, ఈ పరిస్థితుల్లో కూడాను ఈ విధంగా ముందుకి మనకు కనీసం 4 నియమాలు, మద్యపానం, మాంసాహారం, జోదం, వ్యభిచారం కూడా ఉండకూడదు అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. ఇక్కడ చెప్తున్నారు అనమాట, మాంసం గురించి చాలా చక్కగా విషయాలన్నీ కూడా మనకి చెప్తున్నారు అనమాట. అయితే ఏ జీవి కూడా ఇంకొక జీవి పైన అన్యాయంగా కూడా సంహరించకూడదని చెప్పేసి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది శ్రీమద్ భాగవతంలో భగవద్గీత 16వ అధ్యాయము 19వ శ్లోకంలో వారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు, తానహం ద్విషత క్రూరం సంసారేషు నరాధమాన్. అంటే ఎవరైతే ఇలా అసూయ ఉన్నవారిని, క్రూరులైన వారిని, నారాధములైన వారిని, వివిధ అసుర జన్మలనే వారిని సంసార సాగరం నేను శాశ్వతంగా పడవేస్తాను. ఈ విధంగా దుర్మార్గమైన పనులు చేస్తూ, ఎందుకంటే మనకు జీవించడానికి ఎంత హక్కు అయితే ఉందో ఇతర జీవరాశికి కూడా అంతే హక్కు ఉంది. వాటిని ఏమీ పుట్టించలేదు ఎవరు కూడాను. అందువల్ల భగవంతుడు వాటి కర్మానుసారంగా వాటికి జీవితం లభించింది, వాటిని అన్యాయంగా చంపితే ఏమవుతుందంటే, అలా చంపిన వారికి ఏం చేస్తున్నారు, శాశ్వతంగా ఎవరైతే అసూయ, భగవంతుని పట్ల అసూయ కలిగిన వాళ్ళని కానీ, క్రూరులైన వారు కానీ, నరుల్లో అదులైన వారిని కానీ వివిధమైన జన్మల్లో, అసుర జన్మల్లో నేను ఈ యొక్క జన్మ చక్రంలో పడవేస్తానని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఎంతో అదృష్టం ఉంటే కానీ మానవ జన్మ లభించదు. ఈ మానవ జన్మను మనం సద్వినియోగం చేసుకొని చక్కగా తెలుసుకోవాలని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆయన బంధించబడ్డాడు, యమలోకానికి తీసుకెళ్ళబడ్డాడు, అక్కడ ఎన్ని పొడవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేశారు. 27వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, దూషితం ఒక స్త్రీ సాంగత్యం వలన పురంజనుడు వంటి జీవుడు కూడా సదా సంసార క్లేశం అనుభవించుచు అనేక సంవత్సరాలు స్మృతిరహితుడై అంధకార బంధిరమును భౌతిక జీవనమునందే పడి ఉండును. ఇక్కడ ఈ యొక్క సంసార జీవితం యొక్క దుర్భాగ్యం కానీ ఇది ఎంత కష్టంగా ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి మనకి ఇక్కడ వర్ణించబడుతుంది అనమాట. ఎవరైతే భగవంతుడు దివ్యనామాన్ని, భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని మరచి ఈ యొక్క స్త్రీ రూపం కానీ ఇక్కడ ఉండే భౌతికమైన వాటికి ఆకర్షణలు అయితే మరి మళ్ళా ఈ యొక్క సంసార చక్రంలోనే పడి ఉండాల్సి వస్తుందని చెప్పేసి, అంటే ఒక దేహం తర్వాత ఒక దేహం, ఒక దేహం తర్వాత ఒక దేహం, ఈ త్రివిధ తాపాలు ఏదైతే ఉన్నాయో ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది కేశవ, ఈ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఈ క్లేశాలన్నింటినీ కూడా మనం అనుభవించాలి. ఈ మరణం అనేది చాలా దారుణంగా ఉంటుంది. మనకేం చెప్తున్నారంటే, ఈ మరణ సమయంలో జీవుడికి ఎంత బాధగా ఉంటుందంటే 42,000 తేళ్లు ఒకేసారి పుడితే ఎంత కష్టంగా ఉంటుందో అంత కష్టంగా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క మరణ సమయం గురించి మనకి వర్ణిస్తున్నారు అన్నమాట. అంత బాధగా ఉంటుంది కాబట్టి మరలా ఈ యొక్క జన్మ తీసుకోవద్దు అని చెప్పేసి మనకి చెప్పబడుతుంది అనమాట. అందుకే ఈ యొక్క కృష్ణ చైతన్యం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే, మరి మనం మర్చిపోయాం, మనకి భగవంతుడికి ఉన్న సంబంధాన్ని, మన సొంత ఇంటిని మనం మర్చిపోయాం. మరి అటువంటి విస్మృతి ఏదైతే బుద్ధి
మర్చిపోయిందో ఆ బుద్ధిని తిరిగి మేల్కొలపటమే కృష్ణ చైతన్యం చేసే పని అని చెప్పేసి శ్రీల ప్రభుపాద వారు మరీ మరీ చెప్తున్నారు అనమాట. ఆ అజ్ఞానంలో ఉన్నారు, ఆ అజ్ఞానం నుంచి బయటికి వచ్చి కనీసం నువ్వు భగవంతుని యొక్క సేవకుడివి, నీ శాశ్వత ధామము ఓ గోలోక బృందావనము వైకుంఠ ధామంలో మీరు ఈ ధామంలో ఉండవలసిన వారు కాదు అని చెప్పేసి అని చెప్తున్నారని చెప్పేసి ఈ యొక్క ఎవరైతే జీవుణ్ణి రక్షించబడుతున్నారో అదే గొప్ప కార్యము, అదే గొప్ప సేవా కార్యక్రమం అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది అన్నదానము, విద్యాదానము, ఆ దానం విధానం చేస్తున్నారు. కానీ నిజమైన దానం ఏంటంటే ఈ విస్మృతి నుంచి బయటకు తీసుకుని వచ్చి జీవుణ్ణి భగవంతుని శాశ్వత దాసుడు, భగవంతుని మన నిజమైన ధామం వైకుంఠ ధామం అని చెప్పటమే అలా వాళ్ళకి తెలియజేసే విద్యే నిజమైన విద్య, అదే వాళ్ళు చేసే గొప్ప సేవా కార్యక్రమం అని చెప్పి శిలా ప్రభుపాద వారు చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఇక్కడ మరి గొప్ప ఆచార్యులైన భక్తి వినోద ఠాకూర్లకు వారు కూడా తమ యొక్క కీర్తనలో ఒక చక్కటి గేయం రాశారు. ఇక్కడ అనాది కర్మ ఫలే పడి భవార్ణ జలే తరీబారే నా దకి ఉపాయ ఏ విషాహాయ హలాహలే దినాశిని జ్వలే మన ప్రభు సుఖ నాహి పాయ. మరి అటువంటి గొప్ప ఆచార్యులు కూడా ఏం చెప్తున్నారు ఇక్కడ, పూర్వ కర్మల వలనే నేను ఇప్పుడు ఈ యొక్క భవ సముద్రంలో పడిపోయాను, నిస్సందేహంగా ఈ విష సముద్రం వంటి మహాసాగరం నుండి బయటపడే ఉపాయం నేను కనుగొనజాలకున్నాడు. స్వయంగా ఆచార్యుడైన భక్తివినోద ఠాకూర్ చెప్తున్నారు ఇది ఒక విషసాగరము, మరి దీంట్లోంచి ఎలా బయటపడాలో అంటే ఆయన నిజంగా ఏమి లేరు, మనలాంటి వారందరి కోసము ఆయన ఈ యొక్క గేయాన్ని రచిస్తున్నారు అన్నమాట. మరి ఇంద్రియ భోగం ద్వారా సుఖవంతులకు మనము ఎత్తించుతూనే మరి ఈ నామమాత్రమైన ఈ యొక్క కారము ఉష్ణము కలిగినట్టు ఆహారము వలె హృదయము జరించుచున్నది, రేయం పగళ్ళు నిరంతరము అనుభవిస్తున్నాము, అయినా సరే దీనికి తృప్తి కలుగటలేదు అని చెప్పేసి, అంటే ఇక్కడ ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందో, మాయ ఎంత బలంగా ఉంటుందో. ఎందుకంటే మనకి ఒక భాగవతంలో ఒక ఉదాహరణ చెప్పబడుతుంది. ఎవరైతే ఒకసారి ఇంద్రుడికి కొద్దిపాటి శాపం లభిస్తుంది, శాపం లభించినప్పుడు ఆయన ఈ మానవ జన్మలో ఇక్కడ మనుష్య లోకంలో ఒక పంది జన్మ తీసుకుంటారంట. పంది జన్మ తీసుకొని ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పంది జన్మ తీసుకొని పిల్లలు సంసారంతో ఈ మురికి కుప్పంలో చాలా హాయిగా బతుకుతుంటారు. అయితే ఆయనకి ఆ శాపం టైం అయిపోయింది, వెంటనే ఆయన తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మీరు రండి, మీ యొక్క లోకానికి ఇంద్రలోకానికి వెళ్ళండి, నాకు ఎందుకు ఇక్కడ చాలా బాగుంది, ఈ పంది జన్మ ఎంత బాగుంది, ఈ బుజ్జి బుజ్జి పందులు చిన్న చిన్న పందులు నా భార్య పంది ఎంత బాగుందని చెప్పేసి ఆయన రావడానికి ఇష్టపడతలేదంట. మరి చూడండి, ఆయన స్వర్గలోకాధిపతి, అక్కడికన్నా కొన్ని కోటి 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 రెట్లమైన దివ్యమైన ఆనందం ఉంది అక్కడ. కానీ ఈ భౌతిక జగత్తులోకి వచ్చిన తర్వాత ఆ యొక్క పంది శరీరం నుండి ఆయన ఇంద్ర పదవి అనేది మర్చిపోయాడు, స్మృతి. అప్పుడు మళ్ళీ ఆయన తెలియజేసిన తర్వాత, ఆయనకి స్మృతి వచ్చిన తర్వాత ఆయన తిరిగి అక్కడికి వెళ్ళిపోయాడు. అందువల్ల ప్రమాదకరమైన ప్రాంతం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వారు ఈ దేహంతో ఈ ఇల్లు నాది, భార్య పిల్లలు, నా దేశము, నా ఖండము, నా కులము, నా మతము, ఇలా దేహాత్మ బద్ధం ఉండటం ఇది చాలా భయంకరమైన విష సముద్రం అని చెప్పేసి ఇక్కడ భక్తి వినోద ఠాకూర్ చెప్తారు అనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క మనకి వెనకాల మనల్ని మార్గదర్శనం లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. అందువల్ల మార్గదర్శనం లేకుండా కనుక మనం ఈ విధంగా సేవిస్తే దానివల్ల ఈ యొక్క విష సముద్రంలోనే మహాసముద్రంలో ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇక్కడ అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే, ఒక పదాన్ని కూడా ప్రభుపాద వారు ఇక్కడ చెప్పారన్నమాట. ఏమంటే ప్రమాద సంఘ దూషిత, అంటే ఘోరమగు ఈ యొక్క భవాన్ని పొడిగించటము, ఈ కల్మషం అంటే ఈ యొక్క స్త్రీ పట్ల సాంగత్యం అనేది, స్త్రీ పట్ల ఆకర్షణ అనేది చాలా అంటే రకరకాలైన మనకి ప్రమాదాలు ఉన్నాయి ఇక్కడ. కానీ స్త్రీ సాంగత్యం అనేది చాలా బలమైనది కాబట్టి ఇది చాలా గొప్ప విష వృక్షం లాంటిది అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకనే మనకేం చెప్తున్నారంటే, ఈ యొక్క భారతీయ సనాతన ధర్మంలో కానీ సనాతన వర్ణాశ్రమంలో ఏంటంటే చిన్నతనం నుంచి మనకు 4 ఆశ్రమాలు ఉంటాయి. ఏదైతే మొట్టమొదటితే బ్రహ్మచర్య ఆశ్రమం, దాంట్లో సరైన శిక్షణ ఇవ్వబడుతుంది. అంటే ఇంద్రియ భోగం నుంచి ఎలా రక్షించుకోవాలి, ఎలా జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పేసి ఆ యొక్క విద్యార్థులకి చక్కని శిక్షణ ఇవ్వటం వల్ల ఆ శిక్షణ అయిపోయిన తర్వాత గురువు గారి పర్మిషన్ తోటి వివాహం చేసుకునేవారు. ఆ విధంగా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎంత ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు తట్టుకొని నిలబడే అవకాశం అనేది మనకు శిక్షణ వస్తుంది. కానీ ఈ రోజుల్లో చూసినట్టయితే ఇప్పుడు నవీన నాగరిక విద్యా విధానంలో అవి చదివాము ఈ చదువు అనుకుంటున్నారు, కానీ ఏ కాలేజీలో కూడా, ఏ యూనివర్సిటీలో కానీ, ఏ స్కూళ్ళలో కానీ ఎక్కడా కూడా ఈ విద్యా విధానం అనేది లేదు. అంటే వారికి సరైన శిక్షణ ఇవ్వడం అనేది లేదు.
అందుకే ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు, మనకి 5 సంవత్సరాల నుంచి మనకి శిక్షణ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది లేకపోవడం చాలా చాలా ఇబ్బంది. ఆ విధంగా గనక బ్రహ్మచర్యంలో శిక్షణ తీసుకున్నట్లయితే అతను యొక్క స్త్రీ సాంగత్యం నుండి బయటపడే అవకాశము ఈ స్థితులు మనకి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు దాకా మనం చూస్తున్నాము, మరి మనం ఇప్పుడు దాకా పురంజనుడు స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాము. ఇక నుంచి 29వ శ్లోకం నుంచి మనం పురంజనుడు యొక్క పేరు చెప్పము ఇంకా. అంటే ఆయన తన దేహాన్ని విడిచేశాడు, నెక్స్ట్ ఆయన జన్మ ఎలా తీసుకున్నారు అని చెప్పేసి మనకి చెప్పబడుతుంది అనమాట. ఇప్పుడు 28వ శ్లోకము. పురంజనుడు తన భార్యను తలుచు దేహం త్యజించిన కారణముగా తదుపరి జన్మలు అతి సౌందర్యవతి మరియు ఉత్తమ స్త్రీగా నయ్యను. విదర్భ రాజు గృహమునతను రాజపుత్రికగా జన్మించను. మరి ఈ శ్లోకం చాలా ముఖ్యమైన, అంటే జన్మ పరంపర ఎలా ఉంటుంది అంటే మన భావన బట్టి ఎలా దేహం లభిస్తుందని చెప్పి ఇది గొప్ప ఉదాహరణ ఈ శ్లోకం ద్వారా. ఏం చెప్తున్నారు ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు, యం యం వాపి స్మరన్ భావం చజం చంతే కలేవరం తం తమే వైద్య కౌంతేయ సదా ధర్భావ భావితః. ఏ విధంగానైతే దేహాన్ని త్యజించేటప్పుడు మనుషుడు ఏ భావాన్ని స్మరించునో ఆ భావాన్ని అతను నిశ్చయంగా పొందును. మనము ఇదే విషయాన్ని మనం ఇంతకుముందు భాగవతంలో ఎన్నో చక్కటి విషయాలు కూడా మనకి ఏదైతే జడభరతుడి యొక్క భరత మహారాజు యొక్క స్టోరీ కూడా మనం తెలుసుకున్నాము. ఆయన కూడా ఎంతో తపస్సాధన చేసినప్పటికీ కూడా చివరి సమయంలో ఈ యొక్క జింకని స్మరించుకోవటం వల్ల ఆయనకి జింక జన్మ లభించింది. అంటే అంత ప్రమాదకరమైంది. అందుకనే మనం నిరంతరం ఏం చేయాలంటే గురువు యొక్క నిర్దేశంలో మనకు ఏదైతే దివ్యనామాలను ఇచ్చారో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ దివ్యనామాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నట్టయితే అంతిమ సమయంలో మనం భగవంతుని యొక్క నామ రూప లీల గుణాలని స్మరించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తారంటే భాష్యంలో చెప్తున్నారు ప్రపాదుల వారు, మనిషి ఒకానొక సమయంలో ఒక విషయాన్ని ఆలోచించడం అలవాటు పడినప్పుడు, ఒక రకమైన ఆలోచనలో మగ్నమైనప్పుడు అతను ఏ విషయంలో తలపోస్తున్నాడో మరణ సమయంలో అదే విషయం వస్తుంది. అందుకే ఎవరైనా పెద్దవాళ్ళు ఇప్పుడు అడిగారు అనుకోండి, చూడండి, అప్పుడే ఎందుకండి భగవద్గీత, అప్పుడే ఎందుకండి భాగవతం, 70 సంవత్సరాల వయసులో చదువుకోవచ్చులేండి, అప్పుడే వయసు ఏముందని అనుకుంటారు. కానీ ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు, కౌమారం ఆచర్య 5 సంవత్సరాల ప్రాయం నుంచే. ఎందుకంటే ఇప్పుడు మనం చూసామంటే విద్యార్థుల్ని మనం అడిగానుకోండి, స్కూళ్ళల్లో కాలేజీలు ఎవరు ఉంటున్నారు, విద్యార్థులే ఉంటున్నారు. ఎందుకంటే ఈ వయసు నుంచి చదువుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ భగవద్గీతకు వచ్చేకల్లా అమ్మో ఇప్పుడే ఎందుకు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత మనం చదువుదాము. 70 సంవత్సరాల వయసులో వాళ్ళు చదవలేరు, చదివినా ఆచరించలేరు. అందుకనే కృష్ణ చైతన్య ఉద్యమం అంతే ఎక్కువగా ప్రపాదుల వారిని ఒక గొప్ప విలేకరు అడిగారంట, ఎందుకని మీ యొక్క ఉద్యమంలో అందరూ కూడా యువకులే ఉన్నారు, అందరూ కూడా ఎక్కువ శాతం యువకులు ఉన్నారు ఎందుకని అడిగినట్టయితే ప్రపాచార్య చెప్పారంట, కాలేజీలో ఎవరు ఉంటారు అంటే కాలేజీలో అందరూ విద్యార్థులే ఉంటారంటే ఇది మాది కృష్ణ చైతన్యం అనేది ఒక గొప్ప కాలేజీ. మనకి విద్యని, సరైన విద్యని, ఆధ్యాత్మిక విద్యని, ఆధ్యాత్మిక విద్య ద్వారా భౌతిక జీవితంలో ఎలా గడపాలో నేర్పించే గొప్ప విద్యా విధానం ఇది. కృష్ణ చైతన్యం అనేది ఒక శాస్త్రము చెప్పారు అన్నమాట. ఆ విధంగా మనం మరణ సమయంలో దీన్ని ఎలా ఫేస్ చేయాలి అంటే మరణాన్ని ఎలా గొప్పగా జయించాలి అని చెప్పేసి, మరణాన్ని ఒక కళ అని చెప్పేసి ప్రపాద్ వారు చెప్తూ ఉంటారు అనమాట. మరి ఇక్కడ నెక్స్ట్ ప్రపాద్ వారు చెప్తున్నారు అనమాట, మానవ జన్మ యందు అతడు ఆధ్యాత్మిక జీవనం విస్మరించి లౌకిక ఆలోచనలన్నీ ముగ్గురై ఉండొచ్చో జన్మ మృత్యువుల సమస్యను పరిష్కరించడి గోవిందుని ఆశ్రయించడంతో జన్మలో స్త్రీగా జన్మించవలసి వస్తుంది. అందుకే స్త్రీగా అంటే అతను స్త్రీనే తెలిస్తే స్త్రీగా ఉంటారు. అతను ఏదైతే ఎక్కువగా చాలా తీవ్రంగా ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి కనుక మాంసం పట్ల విపరీతమైన ఆకర్షణతో ఉంటే అతనికి పశు జన్మ లభిస్తుంది. ఒక వ్యక్తి ఎప్పుడు, కొంతమంది చూడండి ఎప్పుడు సముద్రంలోనే ఆటలాడుతూ ఉంటారు, సర్ఫింగ్ చేస్తూ ఉంటారు, రకరకాల సముద్రంలో ఉంటారు, అతనికి నెక్స్ట్ జన్మ వస్తుంది ఆ యొక్క సముద్రంలోనే ఒక చేపగానో లేదా ఒక జీవిలాగా ఆ నీళ్ళలో జీవించే జీవిగానే వస్తూ ఉంటుంది. చాలా ప్రమాదకరమైన ఈ యొక్క ఆట. అందుకే మనకి ఒక భాగవతం నుంచి ఒక చిన్న కథ చెప్పబడుతుంది అనమాట. ఒక వ్యక్తి ఆయన 5 తరాలకు సరిపడా 4 తరాలకు సరిపడా ధనం సంపాదించాడు. సంపాదించినప్పుడు
అతను ఎలాగైనా బయటికి తీసుకొని రావాలని చెప్పేసి నారదముని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు మన ప్రాచీన బర్హీని కూడా ఈ యొక్క దీని నుంచి బయటకు తీసుకోవడానికి నారదముని ఎక్కడైనా సరే ఉన్నారంటే ఆయన ఆ వంశాన్ని ఉద్ధరించడానికి, ఆ భక్తుని ఎలాగైనా ఉద్ధరించాలని చెప్తుంటాడు, చూస్తుంటాడు. మనకు ఉదాహరణ ఇవ్వబడింది అనమాట. నారదముని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ ఇప్పటికే చాలా సంపాదించావు ఆయన శంకర, ఇప్పటికైనా నాతో పాటురా భగవద్ధామానికి వెళ్తానంటే, అయ్యో ఎక్కడండి, ఇప్పటికే నేను 3 తరాలకే సంపాదించాను, నా తరతరాలలో ఏం కావాలి, వాళ్ళకి ఎలాగ సంపాదించి పెట్టాలి, వాళ్ళకి ఏం అమాయకులు వాళ్ళకి తెలియదు అన్నారంట. సరే ఆయన ఎంత పద్ధతిలో స్వయంగా నారదముని వచ్చి పిలిచినా కూడా ఆయన రాలేకపోయాడు. తర్వాత మళ్ళా కొంతకాలం అయిన తర్వాత వచ్చారంట. వచ్చిన తర్వాత ఏమయ్యా శంకర ఎప్పుడైనా వస్తావా అంటే, ఎక్కడ స్వామి, ఇప్పుడు నేను 5 తరాలకే సంపాదించాను. అప్పటికైనా ముసలోడు అయిపోయాడు. అయినప్పటికీ కూడా అతను సంపాదన వదిలిపెట్టలేకపోతున్నాడు, ఇంటి నుంచి వదిలిపెట్టలేకపోతున్నాడు, ఆ ఇంటి మీద మమకారం వదిలిపెట్టలేకపోతున్నాడు. అలా చేస్తూ ఉంటే కొంతకాలం అయిపోయింది. మళ్ళా నారదముని మళ్ళా వచ్చారు. వచ్చిన తర్వాత చూసినట్టయితే అక్కడ ఆ శంకర లేడు. ఏమైంది, ఆ శంకరకి ఫోటో, ఒక చిన్న ఫోటో, కేవలం ఇంత చిన్న ఫోటో పెట్టి ఒక దండేశారు అంతే, సింపుల్ గా. కానీ ఆయన ఆస్తులు ఎంత సంపాదించాడో అంత సంపాదించాడు. అయితే ఆ ఇంటి మీద మమకారం ఉండటం వల్ల ఆ వ్యక్తి ఏం చేశారంటే అక్కడ ఒక కుక్కగా జన్మ తీసుకున్నాడు. ఆ కుక్క దగ్గర, ఆ కుక్క ఇంటి కాపలా కుక్కలాగా ఉండి అది ఎవరిని రానివ్వకుండా గై 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 అరుస్తూ ఉంది. అప్పుడు నారదముని చూసి, ఓ శంకర, నువ్వు కుక్క జన్మ తీసుకున్నావా, ఇప్పటికైనా వస్తావా నువ్వు భగవద్ధామానికి అంటే, ఆ కుక్క చెప్తుంది భౌభౌం అంటూ, ఇది నా ముని మనవాళ్ళు ఉన్నారు, ఎవరు పడితే ఆ ఇంట్లోకి వస్తున్నారు, ఎవరి ఇల్లు చాలా కష్టపడి నేను కట్టుకున్నాను, నేను నక్కల ముక్కలు తీసి కష్టపడ్డాను, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, వీళ్ళకి బాధ్యత లేదు, అందుకని దగ్గర నుండి కాపలా కాస్తున్నానని చెప్పినట్టయితే, నీకు ఇంకా బుద్ధి రాదని చెప్పేసి వెళ్ళిపోతారు. మళ్ళా కొంతకాలం తర్వాత వచ్చినట్టయితే ఆ యొక్క కుక్క కూడా ఉండదు. ఆ వారి యొక్క పొలం మీదుగా వెళ్తున్నప్పుడు ఆ పొలం చుట్టూ ఒక పాములాగా మారి అది కాపలా కాస్తూ ఉంటుంది ఆ పొలానికి. ఏమయ్యా శంకర, మానవ జన్మ అయిపోయింది, కుక్క జన్మ అయిపోయింది, కనీసం పాము జన్మకు వచ్చావు, ఎప్పుడైనా సరే నువ్వు భగవద్ధామం వస్తావా అంటే, అన్నిసార్లు ఆయన నారదముని వచ్చినప్పుడు కూడా ఆయన ఇంకా స్వీకరించడం సిద్ధంగా లేడు. ఆయన అన్నాడు అప్పుడు, ఇప్పుడెక్కడండి నా 7వ తరం వాళ్ళు, మరి చూడండి వాళ్ళు ఈ పొలం చుట్టూ ఎన్నెన్ని వచ్చి లోపల నా యొక్క సంపదన మొత్తం తినాలని చూస్తున్నాయో, నేను కాపలా కాస్తున్నాను, లేకపోతే పశువులు వస్తాయి అన్ని వచ్చి పొలాన్ని పాడు చేస్తాయి అని చెప్పినప్పుడు ఇతనికి బుద్ధి ఇట్లా రాదని చెప్పేసి ఆ మనవాళ్ళని పిలిచి, అరే మీ పొలంలో సర్పం తిరుగుతుంది, పెద్ద సర్పం మిమ్మల్ని కాటేస్తుందని చెప్పేసి అన్నప్పుడు వెంటనే వాళ్ళు కర్రతో కొడుతూ ప్రయత్నం చేశారు. కొడుతుంటే ఆ పాము సర్పరూపంలో ఉన్న ఆయన బుస్ 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 అని ఏమంటున్నాడంటే, రే నేనేరా యజమానిని, నేనేరా మీ తాతని, నేనేరా, నేను మొత్తం ఈ ఆస్తి మొత్తం నాదిరా, జాగ్రత్త చేయాలరా, నన్ను ఎందుకు కొడుతున్నారా అని చెప్తుంటే ఇది బుస్ బుస్ అంటుంటే వెంటనే కర్రతో కొట్టి చంపేశారు అనమాట. అంటే ఈ భౌతిక జీవనము, భౌతిక ఎంతో కష్టమైందండి. అంత తొందరగా ఆసక్తి అనేది పోదనమాట. కానీ భగవంతుని ఆశీర్వాదం వల్ల, గురు కృప వల్ల మనకి బ్రహ్మాండే బ్రవితే కోనే భాగ్యవాన్, ఎవరైతే భాగవతం క్లాస్ వింటున్నారో ఈ కృష్ణ చైతన్యం ఉన్న వారందరూ కూడా భాగ్యవంతులు, గొప్ప భాగ్యవంతులు. ఎందుకంటే మనకి ఈ యొక్క గురు కృప లభించింది. ఈ విధంగా లభించడం వల్ల మనం భాగవత చర్చ చేయడానికి అదృష్టవంతులు అవుతున్నాం. ఈ విధంగా మరి ఆయన ఏమైపోయారు, నెక్స్ట్ మరి ఇక్కడ చెప్పారు భాగవతంలో ఒక శ్లోకాన్ని ఉదరిస్తూ, కర్మేణ దైవనేత్రేణ. ఈ విధంగా ఈ దైవనేత్రం ద్వారా ఆయన మరి నెక్స్ట్ జన్మ ఏం తీసుకుంటారు. అయితే ఒక మంచి విషయం, ఆయన వైదర్భి దేశంలో ఆ యొక్క రాజకుమారిగా జన్మించాడు. మరి ఎందుకు ఇలా జరిగిందంటే, మరి ఈ వ్యక్తి ఏదైతే పురంజనుడు ఏమైతే ఏంటంటే మంచి రాజకుమార్తెగా అవకాశం అనేది లభించింది. ఎందుకంటే మరి భగవద్గీతలో కృష్ణుడు ఒక అర్జునుడు ప్రశ్న అడిగాడు, మరి ఎవరైనా యోగంలో గనక నష్టపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి, వారు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతారు కదా అంటే, ఇక్కడ కృష్ణుడు ఒక సమాధానం చెప్పాడు అన్నమాట. ప్రాప్య పుణ్యకృతం లోకానుశ్రుత్వ శాశ్వతీ సుమ శుచినాం శ్రీమతాం గేహే యోగో ఉష్టావి జాయతే. యోగ భ్రష్టులైన అంటే యోగంలో భ్రష్టులైన జీవులు పుణ్యజీవులు నశించి పుణ్యలోకములందు అనేక సంవత్సరాలు గడిపిన పిమ్మట పవిత్ర కుటుంబమును కానీ కామ్యకర్మన కుటుంబం అంటే శ్రీమంతుల యొక్క గృహంలో కానీ జన్మించును అని, అటువంటి మళ్ళా వారికి అవకాశం లభిస్తుంది అనమాట. అందుకనే ఇక్కడ ఏం చెప్పారంటే, ఏదైతే ఈ పురంజనుడు కొన్ని సత్కర్మలు చేయటం వలన అతనికి
అతని భార్యనే తెలుసుకోవటం వల్ల స్త్రీజన్మ లభించింది. కానీ కొన్ని సత్కర్మలు కూడా చేయటం వల్ల అతనికి మంచి కుటుంబంలో, రాజ కుటుంబంలో పుట్టే అవకాశం లభించబడింది అనమాట. అందుకని భక్తి జీవితంలో ఏది కూడాను వృధా పోనే పోదు. అతను కొన్ని సత్కర్మలు కూడా చేశాడు. ఈ యొక్క కామ్యకర్మల్లో కూడా యజ్ఞాదులలో కొన్ని సత్కర్మలు కూడా చేసి ఉండటం వలన అతనికి అవకాశం అనేది లభించబడింది అనమాట. అతను భార్యను తలుచుకోవటం వల్ల స్త్రీజన్మ వచ్చింది. అలాగే సత్కర్మలు చేయటం వల్ల గొప్ప వంశంలో రాజకుమార్తెగా పుట్టే అవకాశం ఉంది. మరి అలా పుట్టిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందనేది మనము చూసుకుందాము. ఇప్పుడు 29వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? విదర్భరాజు తనయైన వైదర్భికి పాండ్య దేశమును చెందిన పరమ వీరుడకు మలయధ్వజునితో వివాహం నిశ్చయమేను. పలువురు రాజులను జయించి మలయధ్వజుడు విదర్భ రాజకన్యను పరిణయమాడెను. మరి అతను చేసుకున్న ఆ యొక్క గొప్ప ఇక్కడి నుంచి మనం పురంజనుడు గురించి మనం ఇంకా ఈ యొక్క విదర్భరాజు అంటే ఆ వైదర్భి, ఆమె పేరు వైదర్భికి, ఆమె జీవితం ఎలాగో కొనసాగింది. మరి ఏదైతే ఆ గొప్ప సత్కర్మల వల్ల అతనికి గొప్ప రాజకుటుంబంలో జన్మించిందో, ఆ రాజకుటుంబంలో జన్మించడం వల్ల అతనికి మంచి భర్త లభించారంట. మంచి భర్త లభించారు. ఎవరు? ఆయన పేరు పలువురు రాజులు జయించి విదర్భుడ రాజకన్యను పరిణామయ్యను. అంటే ఆ రోజుల్లో మనకి స్వయంవరం ఏర్పాటు చేసేవాళ్ళు. స్వయంవరం ఏర్పాటు చేసి ఆ స్వయంవరంలో ఎవరైతే గెలిచారో అతనికి వివాహం ఇచ్చి చేసేవాళ్ళు అని చెప్పేసి మనకి. అలాగే మనకు చూసుకున్నట్టయితే అర్జునుడి యొక్క ఉదాహరణ కూడా చూసుకుంటే ద్రౌపది మహారాణి ఆ యొక్క మత్స్య యంత్రం ద్వారా ఛేదించబడి చక్కగా ఆయన తీసుకున్నాడు, ఆమె పరిణయం ఆడాడు మత్స్య యంత్రం ఛేదించి. అలాగే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ అష్టసకులను, భార్యలను కూడా దాంట్లో కొంతమందిని ఒకసారి 7 దున్నపోతుల్ని ఆయన జయించి చేస్తారు. అట్లాగే ఇంకోసారి ఈ బాణం ఛేదించి ఎలా చేస్తాడు. కొంతమందిని ఈ రాజకన్యల్ని ఆ ఎవరైతే రాజుల్ని ఓడించి కూడా తీసుకుని ఆ విధంగా స్వయంవరంలో ఆయన నెగ్గి చేసుకున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే ఇదంతా కూడా ఆ క్షత్రియ కాలంలో ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ మలయధ్వజుడు అనే విషయాన్ని, అంటే మలయధ్వజుడు ఏంటంటే గొప్ప శక్తివంతమైన రాజు అని చెప్పేసి, గొప్ప భక్తుడు, ఆయన గొప్ప భాగవతుడు, ఆయన మలయ పర్వతంలాగా సుస్థిరంలాగా ఉండేవాడు అని చెప్పేసి ఒక మహాభక్తుడిని ఇక్కడ సూచిస్తుంది. అటువంటి భాగవతుడి వల్ల అందరికి కూడా సంతోషం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ శ్లోకంలో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరికూ సాక్షాత్ భయస్వరూపం ఉన్నాడు. అయినా దేవదేవుడు యశోదాదేవి చేతికరకు భయపడను. శ్రీకృష్ణుడు భక్తుని చేత తప్ప ఎవరికి జయించబడడు. అట్టి భక్తుడే విదర్భ రాజకన్యను వివాహమాడెను. అంటే ఆ భగవంతుని లీలను స్మరణం చేసే ఆ యొక్క శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య భక్తుడైన మలయధ్వజుడు ఆ యొక్క విదర్భ రాజకన్యను వివాహమాడెను అని చెప్పేసి. అంటే ఆయన ఎవరికి లొంగడు, ఎవరి చేత లొంగబడాడు, కానీ భక్తికి లొంగుతాడు. అటువంటి గొప్ప భాగవతుడు ఆయన మలయధ్వజుడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. తర్వాత ఏం చెప్తున్నారు 30వ శ్లోకంలో. ఇప్పుడు ఎవరైనా శ్లోకం చదవాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. దయచేసి 30వ శ్లోకం వచ్చేసి, మలయధ్వజునికి శ్యామలాక్షి యొక్క ఒక పుత్రిక కలిగను. 7 పుత్రులు కూడా అతను పడిసను. వారు ద్రవిడ ప్రాంతానికి పాలకులు కాగా ఆ భూభాగానికి 7 రాజులైరి. ఎవరైనా చదవాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేస్తే మీరు చదవచ్చు ఈ యొక్క భాష్యాన్ని. ఇక్కడి నుంచి భాష్యం. హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా చదవాలనుకుంటే. ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాట పడుతుందండి అది. అందరికి మ్యూట్ చేసినట్టుంది.
వినపడుస్తుంది ప్రభు మీరు చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అది ఇక్కడ అందరికి అన్మ్యూట్ చేస్తుందా మీకు? ఇక్కడ అన్మ్యూట్ అవ్వట్లేదు మీకు? అవ్వట్లేదు. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఉండండి. ఓకే, ఇప్పుడు అయిందా? లక్ష్మీ మాతాజీ అయిందా? అన్మ్యూట్ అయిందా మీది? అయిందండి, అయింది ప్రభుజీ. ఓకే, చదువుతానండి. ఎన్నో శ్లోకం 30వ శ్లోకం భాష్యం చదవండి చదువుతాను మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ చదవమంటారా? ఎన్నో శ్లోకం అండి? చదవండి మాతాజీ, చదవండి. 30 అండి. ఒక్క నిమిషం. ఇప్పుడు అయింది. రావట్లేదు మాతాజీ ప్రభుజీ. ఇప్పుడు అయింది. ఓకే ఓకే, ఇప్పుడు ఎవరైతే అవకాశం వాళ్ళు చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీజీ మాతాజీ. లక్ష్మి చదవండి మాత, తర్వాత అందరికి అవకాశం ఇద్దాం, ఒక్కొక్కరికి అవకాశం ఇద్దాం. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. 30వ శ్లోకం అండి. దండోత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. అనువాదమా ప్రభుజీ? అనువాద భాష్యం చదవండి, భక్తి వేదాంత భాష్యం చదవండి. భాష్యం అండి. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. 30వ శ్లోకం భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. మలయధ్వజుడు గొప్ప భక్తుడు విదర్భరాజ కన్యను వివాహమాడిన పిమ్మట శ్యామలాక్షి ఒక కుమార్తెనతుడు ఆమె కొసగెను. అలంకారికముగా దీని భావం ఏమనగా మలయధ్వజుని పుత్రిక కన్నులు సదా శ్రీకృష్ణుని పైననే నిలిచి ఉన్నందున ఆమెకు కూడా భక్తి యోగము అబ్బినది. భక్తునికి తన జీవితమున కృష్ణునికి అన్యమగు దృష్టి ఉండదు. శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, పాదసేవనము అనేది 7 భక్తి విధానములే 7 పుత్రులు. నవవిధ భక్తి విధానములలో కేవలము 7 మాత్రమే వెంటనే వసగబడును. మిగిలినట్టి సఖ్యము మరియు ఆత్మ నివేదనము అనునవి తదనంతరము ప్రాప్తించగలవు. అనగా భక్తి యోగమును విధి మార్గము మరియు రాజమార్గమనుచు 2గా విభజింపవచ్చును. భగవంతునికి సకులుగా నయ్యడి విధానము అర్పించడి విధానము రాగ మార్గము కోవకు పరిణితి చెందిన భక్తియోగ స్థితి చెందినవి. ఇక ఆరంభ దశలోనున్న వారికి శ్రవణం కీర్తనం, కృష్ణుని స్మరణము, ఆలయమునందు శ్రీ విగ్రహారాధనము, వందనము, నిరంతర సేవారతి, భగవత్ పాద పద్మార్చనము అన్నవి అతి ముఖ్యమైన పద్ధతులు. ఈ పద్ధతులు అత్యంత శక్తివంతమైనవి. యవీయసహ అను పదము సూచించుచున్నది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం అనేది పద్ధతులలో నెలకొని వానిని పొందిన పిదప భక్తుడు సహజమైన భక్తి యోగమున అనగా సఖ్యము, ఆత్మ నివేదనములయందు నెలకొనగలడు. ప్రపంచమంతటను భక్తి యోగమును ప్రచారముగా సఖ్యం, ఆత్మ నివేదనం కోవకు చెందిన వారే యుందురు. ప్రారంభ దశలోనున్న భక్తుడు నిజమునకు ప్రచారకుడు కాజాలుడు. అతడు మిగిలిన 7 పద్ధతులలో శ్రవణ కీర్తనాదులు భక్తి యోగమును అనర్చుట ఉత్తమం ప్రాథమికముగు 7 అంశములను జయప్రదముగా నిర్వహింపగలిగినచో మనుజుడు భవిష్యత్తునందు సఖ్యం, ఆత్మ నివేదనం అను స్థితిలో నెలకొనగలడు. దక్షిణ భారతదేశం నందలి 5 ద్రవిడ ప్రాంతములను సూచించుటకే ద్రవిడ దేశం అనేది పదం ప్రత్యేకముగా తెలుపబడినది. ప్రాథమిక భక్తి యోగ విధానములను శ్రవణం, కీర్తనం నిర్వహించుటలో అవన్నీను దృఢవంతములై ఉన్నవి. రామానుజాచార్యులు, మధ్వాచార్యుల వంటి గొప్ప ఆచార్యులు ద్రవిడ దేశం నుండియే వచ్చియుండి గొప్ప ప్రచారకులుగా నైరి. వారందరూ సఖ్యం, ఆత్మ నివేదనం స్థాయిలో నెలకొనినట్టి వారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. అండి ఇక్కడ మనకి ఇప్పుడు దాకా ఆయన వైదర్భి, ఇక్కడ నుంచి మనం వైదర్భి యొక్క వంశం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఆయన ఎలాగ తన జీవితాన్ని ఆమె ఇప్పుడు దాకా కామ్యకర్మల్లో ఉండి ఇప్పుడు ఒక గొప్ప భాగవతుడికి భార్య అయిన తర్వాత మరి వారి జీవితం ఎలా ఉందని చెప్పేసి మనం చూసుకుంటే మలయధ్వజుడికి ఎవరున్నారంట, ఒక చక్కటి కుమార్తె కలిగిందంట. ఆ కుమార్తె ఎప్పుడు కూడా భగవంతుని శ్రీకృష్ణుడినే తలుచుకునేదంట. శ్రీకృష్ణుడి పైనే నిలబడి ఉన్నదని చెప్పేసి ఇక్కడ శ్యామలాక్షి అనే ఒక చక్కటి కన్య గురించి చెప్తున్నారు అన్నమాట. ఆమె తర్వాత 7 సంతానం కలిగారని చెప్పు మనకి 7 గురించి చెప్తున్నారంటే అది నవవిధ భక్తులు అని చెప్తున్నారంట ఇక్కడ. అంటే మనకి 9 రకాలైన మనకి భక్తులు ఉంటాయి, కానీ దానిలో నుంచి 7 చెప్తున్నారు అన్నమాట. 7 ఎందుకు చెప్తున్నారంటే చివరికి ఉన్న 2 సఖ్యము, ఆత్మ నివేదనం అనేది చాలా అత్యున్నతమైన భక్తిలో చాలా గొప్ప స్టేజెస్ ఆ 2 కూడాను. అందుకే మనం ముందు ప్రాథమికంగా ఏదైతే ఉన్నాయో శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, దాస్యము ఇంతవరకు మనకి
చేయడానికి ఈ మార్గాల్లో 7 మార్గాలు కూడా చాలా గొప్ప మార్గాలు. ఇక్కడ చెప్తున్న కూడా ఏంటంటే ఇవి అత్యంత శక్తివంతమైనవి. అంటే పుత్తులుగా మనకు చూపిస్తున్నాడు, కానీ మనకు చెప్తోంది ఇవన్నీ కూడా 7 మార్గాలు, 7 రకరకాలైన ప్రతి దాంట్లో కూడా చాలా శక్తివంతమైంది. ముఖ్యంగా శ్రవణం అనేది మనకు చాలా చాలా గొప్ప విషయం అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అందుకనే ఎవరైతే ఈ ఆచార్యులు అంత ప్రపంచం అంతా కూడా భక్తి ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సాఖ్యము ఆత్మనివేదనం స్థాయిలో ఉంటారు. అయినప్పటికీ కూడా ఒక్కోసారి ఏంటంటే వారు ఇంకా అంటే ఉత్తమ అధికారులు, చాలా ఉన్నతమైన అధికారులు వాళ్ళు అయి ఉంటారు వారు. అయినప్పటికీ కూడా మరి భక్తుల్ని ఉద్ధరించడం కోసము వారు ఏం చేస్తారంటే ఇంకా దిగువ స్థాయికి వచ్చి ఈ యొక్క ఇప్పుడు శీల ప్రభుపాద వారు చాలా అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు, కానీ ఆయన చాలా నార్మల్ స్థాయికి వచ్చేసేసి మరి వాళ్ళందరినీ కూడా భక్తిలోకి తీసుకొని రావడానికి ఒక ఆచార్యుడు అయి ఉండి కూడా వారి చక్కగా వచ్చి వంట నేర్పించడం, ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా ఆయన నేర్పించి ఆ విధంగా చేసుకున్నారు. ఎందుకంటే భక్తి యుగం ప్రపంచం అంతా ప్రచారం చేయాలి అని చెప్పేసి కూడా మనకి. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ 7 అంశాలని కూడా జయప్రదంగా మనం కనుక నిర్వహించాలంటే మనుషుడు అంటే ఒకటి తర్వాత ఒకటి కనుక మనం కనుక జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళినట్టయితే అప్పుడు సాఖ్యము ఆత్మ నివేదం అనే స్థాయికి మనం వెళ్ళగలం. అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు అది, కానీ 7 చాలా శక్తివంతమైన మార్గాలు కాబట్టి ఈ 7 మార్గాల్ని మనం చేసుకోవచ్చు. అందుకే మనకు భక్త అంబరీష్ మహారాజ్ యొక్క ఉపమానం కూడా చెప్తారు. ఆయన మనకి ఈ 7 జనరల్గా ఉండేదంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉన్నారు. శ్రవణానికి ఒకళ్ళు, కీర్తనానికి ఒకళ్ళు, స్మరణానికి ఒకళ్ళు, మనకు ఉదాహరణ భాగవతులను ఉదాహరణ చూపిస్తారు. కానీ మొత్తానికి కలిపి భక్త అంబరీష్ మహారాజుని కూడా ఆయన చూపిస్తారు. ఆయన అన్ని విధాలుగా కూడా ఈ నవ్వేద భక్తుల్ని కూడా ఆయన ఆచరించి చూపించేవాళ్ళు అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా ఈ భక్తి మార్గంలో మనం ప్రాథమికంగా ఉన్నాం కాబట్టి మనకి శ్రవణం అనేది చాలా ముఖ్యం. అలాగే కీర్తనం, ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా శ్రవణము కీర్తనము ఏకకాలం కూడా 2 జరుగుతాయి అని చెప్పేసి మనకి శ్రవణము కీర్తనము స్మరణం కూడా మనకు జరుగుతుంది, అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ భాష్యంలో ఏం చెప్తున్నారంటే దక్షిణ భారతదేశం నుండి 5 ద్రవిడ ప్రాంతాలను సూచించటకే ద్రవిడ దేశం అనే పదాన్ని ఇక్కడ ప్రత్యేకంగా వాడారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అంటే ఈ మన శీల ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే ఈ ద్రవిడ ప్రాంతం అనేది చాలా చాలా గొప్ప మంచి ప్రదేశము. ఎందుకంటే ఇక్కడ గొప్ప ఆచార్యులందరూ కూడా ఇక్కడి నుంచే వచ్చారు. శ్రీపాద రామాచార్యుల వారు కానీ, శంకరాచార్యుల వారు కానీ, మధ్వాచార్యుల వారు కానీ, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచే వచ్చారు అని చెప్పేసి వాళ్ళందరూ గొప్ప ప్రచారకులై ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి తర్వాత సత్యము ఆత్మనివేదనం స్థాయిలో ఉన్నారని చెప్పారు. అట్లాగే మనకు చూసుకున్నట్టయితే స్వయంగా భగవంతుడే చైతన్య మహాప్రభువుగా వచ్చి ఆయన కూడా భారతదేశంలోకి వెళ్ళా ఎక్కువగా ఈ దక్షిణ భారతదేశ ప్రాంతంలో ప్రచారం చేశారు. ఆయన వచ్చి 6 సంవత్సరాల పాటుగా మొత్తం ఆయన యొక్క యాత్ర మొత్తం ఇటే సాగింది. ఎక్కువగా మిగతా ప్రాంతంలో చాలా తక్కువ జరిగింది భారతదేశం మొత్తం కన్నా కూడా. అందుకే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం కూడా చాలా తీవ్రంగా ఇక్కడ ఈ యొక్క మొత్తం దక్షిణ భారతదేశంలో చాలా ఉధృతంగా ఉంది ఈ రోజున అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. గురు మహారాజ్ కూడా ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తూ కూడా ఉంటూ ఉంటారు అన్నమాట కంటిన్యూగా. లాస్ట్ ఇయర్ కూడా మనకి శ్రవణ కీర్తన శిబిరం లాగా పెట్టడం కానీ, లేకపోతే ఇక్కడ మదురైలో ప్రోగ్రామ్ చేశారు. చాలా అద్భుతంగా కొన్ని వేల మంది వచ్చారనమాట. గురు మహారాజ్ వచ్చి కూడా ఆయన సఫారీ యాత్ర తీసుకొని భక్తులందరూ కూడా వచ్చారనమాట. అందువల్ల ఇది చాలా మంచి భక్తిలో ఎదగడానికి అవకాశం కూడా ఉంటుంది ద్రవిడ దేశం నుంచి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. 31వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఓ ప్రాచీన వారి మళ్ళీ ఆయన నారదముని ప్రాచీన వారికి చెప్తున్న విషయం చెప్తున్నారు అనమాట. మరి ఈ ప్రాచీన బరిహికి మలయధ్వజని తనయులు కోట్లాది మంది పుత్రులు కనేది, వారందరూ మన్వంతర కాలమే గాక ఒక పెదప ప్రపంచాన్ని పరిపాలించారు అని చెప్పి. అంటే ఈ 7 సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంత వారి చాలా విస్తృతంగా వాళ్ళని పరిపాలన చేసుకొని కోటాని మంది పుత్రులను కన్నారంట. వాళ్ళందరూ కూడా ఎంతకాలం పరిపాలించారు, ఒక మన్వంతర కాలం అని చెప్పేసి ప్రపంచాన్ని పరిపాలించారని చెప్పేసి ప్రాచీన బరిహికి నారదముని చెప్తున్నారన్నమాట. ఆయన శౌర్యాన్ని చెప్తున్నారన్నమాట. ఇక్కడ చెప్తున్నారు కదా, మరి ఏదైతే మన్వంతర కాలం అంటే బ్రహ్మదేవుని యొక్క మనకి ఒక రోజుకి 14 మంది మనువులు ఉంటారు. మరి ఆ విధంగా గనక మన్వంతరం 4,32,000 సంవత్సరాలు 70 సంఖ్యతో గుణించితే వచ్చే సంఖ్యత సమానం అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే ఈ ప్రకారం జీవన చక్రం నడుస్తూ ఉంటుంది. భగవద్గీతలో 4.1 చెప్పినట్టు ఏమిటంటే కృష్ణుడు భగవద్గీత చెప్తున్నప్పుడు నేను నీకన్నా మనం ఇప్పుడు ఉన్నాము ఇంతకుముందు ఉన్నాము నీ యొక్క భవిష్యత్ వర్తమానాన్ని నాకు తెలుసు అంటే అర్జునుడు అడుగుతాడు కదా,
మరి మీరు ఇప్పుడే కదా ఉంది, పాతవి మీకు ఎలా తెలుసు అంటే అప్పుడు ఆయన చెప్తాడు కదా, ఇమం వ్యవస్థతే యోగం ప్రోక్తమాన భయం. అంటే నేను ఈ యొక్క యోగ శాస్త్రాన్ని కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే నేను మనుకి ఉపదేశించాను. అక్కడి నుంచి ఇక్ష్వాకు వంశం ద్వారా ఇది పరంపరగా వస్తుంది ఈ యొక్క శాస్త్రం అని చెప్తున్నారు అనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది నష్టం కాని శాస్త్రం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అందుకని కృష్ణ భక్తి అనేది నిరంతరంగా కొనసాగుతుంది. ఎవరైనా అనేది ఇప్పుడు మొన్న పుట్టింది ప్రపాద వారు తర్వాత వచ్చిందని కాదు, ఇది ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఈ కృష్ణ చైతన్య ప్రచారం జరుగుతూనే ఉందన్నమాట. కృష్ణ చైతన్యోద్యమం కొత్త సంప్రదాయం కాదు అని శీల ప్రపాద వారు మనకి చెప్తున్నారు. ఎవరైనా అంటే ఇప్పుడే కదా పుట్టిందంటే కాదు, ఇది కోట్ల సంవత్సరాలుగా ఈ కృష్ణ చైతన్య పరంపర జరుగుతూనే ఉంది. ఎందుకంటే మనం అప్పుడు ఈ భగవద్గీతలో 4.1 శ్లోకాన్ని మనం ఉదహరించి మనం చెప్పవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రపాద వారు కూడా ఏం చెప్తున్నారంటే మరి ఈ యొక్క పరంపరలో రకరకాల పరంపరలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ అయినప్పటికీ అన్నీ కూడా ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ప్రచారంలోనే కొనసాగుతూ ఉంటాయి. ఈ 4 పరంపరలు ఏదైతే శ్రీ రామానుజ సంప్రదాయం అంటే శ్రీ సంప్రదాయం కానీ, బ్రహ్మబద్ధ గౌడీ సంప్రదాయం కానీ, అలాగే రుద్ర సంప్రదాయం కానీ, కుమార సంప్రదాయం కూడా, ఇవన్నీ కూడా విస్తారంగా చేయుటకు రకరకాలైన ప్రయత్నాలు అందరూ కూడా వాళ్ళందరూ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు 100 సంవత్సరాల కాలంలో కృష్ణ భక్తి భావన ప్రచారం ఒక పద్ధతి ప్రకారము ఆరంభించినట్టుగా మనం గావించవచ్చును. అలాగే ఆయన ఈ ఉద్యమం ఈ విధంగా స్టార్ట్ అవ్వడానికి, ఇంత ఉధృతం అవడానికి మనం ప్రపాదుల వారిని ఎలాగైతే అనుకుంటున్నామో, ఈ ప్రపాదుల వారు ఈ ఉద్యమం ఈ విధంగా కొనసాగించడానికి దీనికి వెనుకాల ఎంతో మంది కృషి ఉంది, ఎంతో మంది ఆచార్యుల కృషి ఉంది. అలాగే భక్తి సిద్ధాంత మహారాజు గారు, భక్తివినోద్ ఠాకూర్ మహారాజు వాళ్ళు ఒక పద్ధతి ప్రకారము వాళ్ళు చేసిన విధానాన్ని బట్టి దాన్ని ఎంచుకొని వీళ్ళు వెళ్ళి ఆ భక్తి ప్రచారం చేశారు అని చెప్తూ అక్కడ ప్రపాదవారు చెప్తున్నారు. ఒకవేళ గాడ్ బ్రదర్స్ అంటే అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, అంటే వారి మధ్య కొంచెం చిన్న చిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా గొప్ప గొప్ప ప్రచారకులు అని చెప్తుంటారు అనమాట. ప్రపాద వారు గారు ఉన్నప్పుడు కూడా ఒకసారి ఒక చిన్న ఇష్యూలో ప్రపాద వారు ఒక గాడ్ బ్రదర్ ని ఆయన కొంచెం మాట్లాడుతున్నప్పుడు ప్రపాద వారి శిష్యులు అవునవును అంటే ప్రపాద వారు మందలిస్తారు వారిని, మా మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, నేను మాట్లాడవచ్చు, మీరు మాట్లాడకూడదు, మీరు వాళ్ళకి మంచి వారు గురు ప్రాంతం వాళ్ళు గురు భాయిలు, వాళ్ళు మా గురు భాయిలు కానీ వీరు మాట్లాడకూడదని చెప్తారన్నమాట. అందుకే వాళ్ళందరూ కూడా చాలా గొప్ప ఆత్మలు. భక్తి సిద్ధాంత మహారాజు గారి యొక్క శిష్యులందరూ కూడా గొప్ప గొప్ప ఆత్మలు, వాళ్ళందరూ కూడా గొప్ప ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ప్రపాద్ వారు ఎప్పుడు కూడా తన గురువు భాయిల్ని ఆయన కీర్తిస్తూ ఉంటారని చెప్పేసి మనకి తెలుస్తుంది అనమాట. అలాగే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆయన శిష్యులందరూ కూడా అట్లా ఉన్నాయి చక్కగా చూశారని చెప్పేసి మరి వారి యొక్క శక్తి అనుసారంగా శీల ప్రపాదుడు అమెరికా వెళ్ళి మరి అన్ని దేశాల్లో కృష్ణ చైతన్యం ఎలా ఉందంట ఒక దావానలం లాగా, దావానం ఎట్లాగైతే మండుతుంటుందో ఆ విధంగా ఈ కృష్ణ చైతన్యం యొక్క శక్తి ప్రపాదు వారు ఉన్న సమయం నుంచే మొత్తం బాగా అన్ని దేశాల్లో ప్రపంచంలో అన్ని భాషల్లో కూడా వస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తుందన్నమాట. అందువల్ల ఇది ఎవరు ఆపలేరు, దీన్ని ఈ నవేద భక్తిని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పేసి చెప్తూ ఈ శ్లోకంలో భోక్షతే అనే ఒక గొప్ప పదాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. రాజు గనక దేశ పౌరులందరికీ ఎలా రక్షణ కల్పిస్తాడో అలాగే భక్తి యోగం అనుసరించే ప్రపంచాలందరికీ రక్షణ అనేది ఇవ్వగలరు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ మరి చక్కగా ఈ 4 సంప్రదాయాలు ఎలా ఎలా ప్రపంచం మొత్తం ఎలాగా భక్తిని ప్రచారం చేస్తున్నాయో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ విధంగా ప్రచారం చేయటం వల్ల ఏమవుతుందంటే కపట స్వాములు, దొంగ స్వాములు, దొంగ బాబాలు వీళ్ళందరి బట్ట రకరకాలైన క్లేశాలకు పడి వాళ్ళు జన్మవచ్చు చక్రంలోంచి పడకుండా ఎవరైతే ఈ ప్రచారకులు ఉన్నారో వారందరూ కూడా చక్కగా దీన్ని ముందుకు కొనసాగిస్తున్నారు ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత 32వ శ్లోకంలో నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఈ మన్వంతర కాలం పరిపాలించారని చెప్తున్నారు కదా. చెప్తున్నప్పుడు మరి నెక్స్ట్ మలయధ్వజుని యొక్క పరిస్థితి ఏంటో మనకు చెప్తున్నారు అనమాట. శ్రీకృష్ణుని పరమ భక్తుడకు మలయధ్వజ పుత్రికను అగస్త్యముని వివాహమాడెను. ఆమె వలన దృఢచ్యుతుడైన పుత్రుడు కలిగను. అతని వలన యజ్ఞవాహనుడనే పుత్రుడు ఉదయించను. సునీత మాతాజీ భక్తి వేదాంత భాష్యాన్ని చదవండి మాతాజీ, 32వ భాష్యాన్ని. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీల ప్రభుపాద్.
అగస్త్యముని నామము అతి ప్రధానమైనది. అతడు మనస్సునకు ప్రతీక అయి ఉన్నాడు. ఇంద్రియములు స్వతంత్రముగా వర్తించలేవని అగస్య అను పదము సూచించగా, ముని అను పదమునకు మనస్సని భావము. మనస్సే సర్వేంద్రియములకు కేంద్రము. మనస్సుకు స్వతంత్రముగా ఇంద్రియములు పనిచేయజాలవు. మనస్సు భక్తియోగమును చేపట్టినప్పుడు సేవోన్ముఖము కాగలదు. భక్తియే భక్తిలత మలయధ్వజుని తొలి పుత్రిక. గతమున వివరించినట్లుగా ఆమె కళ్ళు ఎల్లప్పుడూ కృష్ణుని పైననే ఉండేడివి. అసితేక్షణాం. భక్తి అనునది ఏదేని దేవతకు సమర్పించున్నది కాదు, అది కేవలము విష్ణువుకే సమర్పించదగినది. శ్రవణం కీర్తనం విష్ణు పరతత్వమును రూపరహితమని భావించి మాయావాదులు భక్తిని ఎటువంటి అర్చనకైనను వినియోగించవచ్చునని పలుకుదురు. అదియే నిజమైనచో భక్తుడు ఏదియో ఒక దేవతను లేదా దేవతా రూపమును ఊహించుచు దానిని అర్చించవచ్చును. కాని అది యథార్థము కాదు. భక్తిని కేవలము విష్ణువుకు విష్ణుతత్వమునకు మాత్రమే అన్వయించవలసి ననునది యథార్థమైన విషయము. కనుక భక్తిలత అనునది దృఢవ్రతమై ఉన్నది. ఏలయన మనస్సు పూర్తిగా భక్తిలో లగ్నమైనప్పుడు పతనము చెందడి ప్రసక్తే ఉండదు. కర్మయోగము లేదా జ్ఞానయోగము వంటి ఇతర విధానములచే మనుజుడు పురోగమింపగోరినచో పతనము తప్పదు. కాని భక్తియోగము నందే అతడు సుస్థిరుడైనచో ఎన్నడూ పతనము చెందడు. ఈ విధముగా భక్తిలత వలన దృఢచుత్యుడు అనేది పుత్రుడు కలగగా, అతని వలన ఇద్మవాహనుడనడి పుత్రుడు ఉదయించెను. గురువు చెంత కేగునప్పుడు యజ్ఞార్థము సమిధులను గొనిపోవు నాడని ఇద్మవాహుడు అని పదము సూచించును. తెలియజేయిందేమనగా, మనుజుడు భక్తిలత వలన తన ఆధ్యాత్మిక స్థితిలో సుస్థిరుడు కాగలడు. అంతట ఏనాడునూ అతడు పతనము చెందడు. అంతియేగాక శాస్త్రోపదేశములను ఖచ్చితముగా పాటించడి సంతానమును అతడు బడియగలడు. ఈ విషయమున వేదములందు ఇట్లు చెప్పబడినది: తద్విజ్ఞానార్థం త గురుమేవాభిగచ్చేద్ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం. భక్తియోగమున దీక్షితులైన వారు శాస్త్రోపదేశములను ఖచ్చితముగా పాటించువారై యుందురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎక్కడైతే నెక్స్ట్ మరి ఈ మలయధ్వజుడి యొక్క చూసుకుంటే మరి కుమార్తెల గురించి కొడుకుల గురించి చెప్పారు. మరి నెక్స్ట్ ఫస్ట్ మనకి పుత్రిక కలిగినప్పుడు ఆమె కన్నులు ఎలా ఉన్నాయి అంటే కృష్ణ భగవానునే ఎప్పుడు కూడా చూస్తుండే అంటే దివ్యమైన కన్నులు అంట. మరి ఆ కన్నులు కలిగిన ఎవరైతే ఉన్నారో ఎవరేం చేస్తుంది, మంచి భక్తుడే ఆమెకి వివాహం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ పరమ భక్తుడైన మలయధ్వజుని పుత్రిక అగస్త్యముని వివాహం ఆడాను. ఇక్కడ అగస్త్యముని అంటే ఏమవుతుందంటే మనస్సుని సూచిస్తుందని చెప్పేసి ఇక్కడ భాష్యంలో రాస్తున్నారు అనమాట. ఆ వీరిద్దరి వలన కూడాను దృఢచ్యుతుడనే ఒక పుత్రుడు కలిగాడంట. అతని వలన యుగ్మవాహనుడనే పుత్రుడు ఉదయించాడని చెప్పేసి వారి వంశం గురించి కూడా చెప్తూ ఇక్కడ అగస్త్యముని అనే పదాన్ని చాలా ప్రత్యేకంగా వాడారని చెప్పేసి మనస్సుకి ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే మన మనస్సే అన్ని ఇంద్రియాలకి కేంద్రం. ఈ మనస్సు కనుక సక్రమంగా లేకపోయినట్టయితే ఏ ఇంద్రియాలు కూడా సక్రమంగా ఉండలేవు అనమాట. చాలా ప్రమాదకరమైంది మనస్సు అనేది చెప్పేసి ఈ మనస్సుని నియంత్రించలేకపోవడం. అందుకే ఆయన అర్జునుడు కూడా చెప్తాడనమాట, నేను మనస్సు నియంత్రించలేకపోతున్నానని చెప్పేసి. అందువల్ల ఈ స్వతంత్రంగా ఇంద్రియాలు కూడా పనిచేయలేవు అనమాట. అందుకని మనం ఈ నవవేద భక్తులు మనం చేయాలంటే మనం ఖచ్చితంగా కూడా భక్తి యోగాన్ని చేయాలంటే మనస్సు చాలా ప్రధానమైంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ భక్తి అంటే భక్తి లత చెప్తున్నప్పుడు మలయధ్వజుని పుత్రికని భక్తిగా చెప్తున్నారు అనమాట. అప్పుడు ఆమె ఎప్పుడుగా శ్రీకృష్ణుని యొక్క పైనే ఉన్నాయి కాబట్టి మరి అతని మనస్సు భగవంతుని పట్లే ఉన్నట్టయితే భగవంతుని ప్రేమే లభిస్తుంది చెప్పేసి కూడా మనకి ఇక్కడ లభిస్తుంది అనమాట. అయితే ఇక్కడ ప్రభుపాద వారి యొక్క భాష్యంలో ఏం చెప్తున్నారంటే కొంతమంది మాయావాదులు కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఏ భక్తి చేసినా అది భక్తి అని చెప్పి చెప్తున్నారు. మనకి ఒక గొప్ప శ్లోకం ఉంది, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అనే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. దాంట్లో 6 సార్లు చెప్తాడు స్వామి, నాకే భక్తిని చెయ్యండి, నన్నే పూజించండి, నన్నే అర్చించండి, నన్నే కీర్తించండి, నిరంతరం నా చింతనలోనే ఉన్నని చెప్పేసి 6 సార్లు చెప్తాడు. కానీ
కొంతమంది బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన కొంతమంది యొక్క భాష్యం చెప్పేవాళ్ళు మనకి టీవీలో బాగా చెప్పే ఒక ఆయన ఉన్నాడు అన్నమాట. ఆయన చెప్తుంటాడు అనమాట, భక్తి అంటే కృష్ణ భక్తి కాదు, ఏ భక్తి అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి ఓపెన్గా చెప్తుంటాడు అనమాట. మరి మిగతా ఎవరైతే ఈ తెలియని అమాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ మాయలో పడిపోతారు. అందుకనే చైతన్య మహాప్రభు చెబుతారు, మాయావాద భాష సునిలేహోయ్ సర్వనాశం చెప్పేసి, వారి ఆధ్యాత్మిక జీవితము సర్వనాశనం అయిపోతుంది మాయావాద భాష్యాలు కనుక విన్నట్టయితే అని చెప్పేసి. ఇంత ప్రమాదకరంగా ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ మనకు చెప్తున్నారు, ఖచ్చితంగా శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం అంటే మనం విష్ణువునే స్మరించాలి అని చెప్పేసి, అలాగే పరతత్వాన్ని రూపరహితం అని కూడా చెప్తుంటారు. ఇదంతా కూడా ఫేక్, ఇదంతా నమ్మకూడదు అని చెప్పేసి మనకి ఇక్కడ ఏదైనా భక్తుడు గనక భక్తి కేవలం విష్ణువుకి విష్ణుతత్వాలకే అన్వయించాలని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే చివరాఖరికి మనల్ని అన్ని యజ్ఞాలకి అన్ని కూడా భోక్త ఆయనే కాబట్టి మనం ఆయన్నే స్మరించాలి, ఆయనకే మనము మన యొక్క అన్ని సేవలు చేయాలని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా ఈ భక్తి లతకి చెప్తూ మరి ఆమెకి వల్ల ఏం జరిగిందంట, యజ్ఞవాహనుడే పుత్రుడు కలిగించాడంట. గురువు చెంతకి యజ్ఞార్థం సమిధలు తీసుకువెళ్ళేటప్పుడు అతన్ని యజ్ఞవాహనుడు అనే పేరుతో పిలుస్తారు, అంటే సూచిస్తున్నారు అన్నమాట. చెప్తూ అందువల్ల మనం ఏం చేయాలంటే శాస్త్రాలను చక్కగా అనుసరించే ఒక గురువుని మనం శరణాగతి పొందాలని కూడా మనకి ఇక్కడ అర్థం అవుతుంది అన్నమాట. ఆ విధంగా ఉన్నట్టయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ విధంగా జరిగింది, ఇద్దరు పుత్రులను కన్నారు. తర్వాత ఏం చెప్పారు 33వ శ్లోకంలో, అటు పిమ్మట రాజర్షియకు మలధ్వజుడు తన రాజ్యం అంతటిని పుత్రులను విభజించి ఇచ్చెను. పెదపతడు శ్రీకృష్ణ భగవాను ఏకాగ్రతతో అర్చించగోరి కులాచలమడి ఏకాంత ప్రదేశమునకు వెడలెను. ప్రభు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, చదువుతారు ప్రభు. మోటో G4 చదవగలరు, హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారండి ప్రభు. పేరేంటి? 33వ శ్లోకం భాష్యం చదువుతాం. ప్రణామం. మహారాజు మలయధ్వజుడు నిక్కముగా మహాభగవతుడే. భక్తి యోగ నిర్వహణముచే అతడు భక్తి ప్రచారమునకై శ్రవణం కీర్తనం విష్ణు పెక్కుమంది పుత్రులను శిష్యులను నిజమునకు ప్రపంచమునంతటిని అట్టి శిష్యులకు విభజించి కొసగవలెను. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి ప్రచారములో పాల్గొనవలెను. అనగా శిష్యులు అనుభవజ్ఞులై ప్రచారం చేయుటకు సమర్థినప్పుడు గురువు ప్రచార కార్య సిగ్నల్ ఏదో ప్రాబ్లంగా ఉండటం ఇక్కడ ప్రభుకి. హరే కృష్ణ. ప్రభుకి ఏదో సిగ్నల్ ప్రాబ్లంగా ఉన్నట్టుందండి. ఓకే ఓకే ప్రభు, మీరు డిస్టర్బెన్స్ గా ఉండటం చదువుతారా? మరి చదువుతాను ప్రభుజీ, వినపడుతుంది కదా. ఏకాంత ప్రదేశమున నిలిచి భక్తి యోగమును నిర్వహించవలెను. కానీ అట్టి నిర్జన భజన ఆరంభ దశలో ఉన్న భక్తునకు అసాధ్యము. ఏకాంతమున భక్తియుక్త సేవ మునర్చుమని అట్టి వాణి ఎన్నడూను శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఉపదేశించలేదు. దానికి సంబంధించి ఒక కీర్తనను ఆయన ఇట్లు రచించిరి. దుష్టమన తుమికి సేన వైష్ణవ ప్రతిష్టార తరే నిర్జనమరే తన హరినామశే కేవల కైతవ. ఓ మనస, ఎటువంటి భక్తుడివయ్యా నీవు? కేవలము మెప్పు కొరకు ఏకాంతమున కూర్చుండి హరే కృష్ణ మహామంత్రమును జపించుచున్నట్లు నటించుచున్నావు. కానీ ఇది ఎంతయు మోసమే సుమా. కనుక ప్రతి భక్తుడు నిష్ణాతుడగు గురుదేవుని
నేతృత్వమున భక్తి సంప్రదాయమును కృష్ణ భక్తి భావన ప్రపంచమంతటను ప్రచారము చేయవలెనని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఉపదేశించిరి. కేవలము పరిపక్వత చెందినప్పుడే మనిషి ఏకాంతమున కూర్చుండి ప్రచారము నుండి విరమించవచ్చును. ఈ ఉపమానమును అనుసరించి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమునందలి భక్తులందరూ ప్రపంచమునందలి వివిధ భాగములలో ప్రచారకులుగా సేవను కూర్చవలసి ఉన్నది. ఆ విధముగా వారు తమ గురుదేవుడు ప్రచార కార్యము నుండి విరమించుటకు ఇప్పుడు అవకాశము వసగవచ్చును. గురుదేవుని జీవితపు చరాంకమున శిష్యులే ప్రచార కార్యభారమును వహించవలసి ఉండును. అంతట గురుదేవుడు ఏకాంత ప్రదేశమున కూర్చుండి నిర్జన భజన చేసుకొ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, చక్కగా చదివారు. ఇక శ్లోక మరి మరి నంబర్ ప్రభుజీ 33 చదివారు ప్రభుజీ, ఇప్పుడు 33 చదివారు, 33 శ్లోకం చదివారు. మనం 33దో ఓకే చర్చించుకున్నాం, ప్రభుజీ. ఓకే 33 భాషను చదువుకుంటున్నాం మనం. ఇక్కడ మరి ఏదైతే ఆ విదర్భ ఆ రాజపుత్రిక అయిన మలయధ్వజుడు వివాహం చేసుకున్నాడు కదా, మలయధ్వజుడు తన సంతానాన్ని 7 సంతానాన్ని ఆయన మనువు కాలం పాటు పరిపాలించారు చెప్పారు. తర్వాత తన కుమార్తె అయిన ఒక చక్కటి అగస్యముని ఒక మనసు ప్రధానమైన దాన్ని చెప్తూ వివాహం చేసుకున్నాడని చెప్తూ, తర్వాత ఏం జరిగిందంటే మలయ రాజ్యమును ఆ మలయధ్వజుడు తన రాజ్యాన్ని అంతా కూడా పుత్రులకి అంటే 7 విభజించి ఇచ్చేశారు. మరి విభజించిన తర్వాత ఏం చేశాడు ఆయన, శ్రీకృష్ణ భగవాన్ పట్ల ఏకాగ్రతంగా అర్చించకోరి ఆయన చక్కగా కోలాచలము అనే ఒక ప్రాంతానికి, ఏకాంత ప్రదేశం అంటే ఇక్కడ చాలా నిర్మానుష్యమైన ప్రాంతం అది కోలాచలం అనేది, అక్కడికి వెళ్ళారు అని చెప్తున్నారు అన్నమాట. చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మరి ఏదైతే ఈ మహాభాగవతుడు మలయధ్వజుడు మరి ఈ యొక్క భక్తి యోగ నిర్వహణ ఉన్నట్టు ప్రధానమైనది శ్రవణం, కీర్తన, స్మరణం, విష్ణు స్మరణం, ఈ యొక్క 7 రకాలైన వాటిని పుత్రులు శిష్యులుగా భావించబడి ఇక్కడ ప్రపాద వారు ఏం చెప్తారంటే మరి ఈ ప్రపంచం అంతటా కూడా వాళ్ళు వెళ్ళి ఈ భక్తి ప్రచారాన్ని కొనసాగించాలి అని చెప్పాలి. అందుకే ప్రపాద వారు మనకేం చెప్తారంటే ఈ ఉద్యమానికి 10 లక్షల మంది ఆచార్యులు కావాలని చెప్తారు. మనకి 10 లక్షల మంది శిష్యులు గారు చెప్పింది, 10 లక్షల మంది ఆచార్యులు కావాలని చెప్తారన్నమాట. అందుకే పరంపూజ్య మా జపత స్వామి గురు మహారాజ్ గారు తన యొక్క ప్రపాద వర్గానికి 50 ఎన్నో గొప్ప ఆజ్ఞలు ఇచ్చారు. దాంట్లో ఇదొక 50 ఆజ్ఞల్లో ఇదొకటి, 10 లక్షల మంది ఆచార్యులను తయారు చేయాలని చెప్పేసి. అంటే భవిష్యత్తులో కృష్ణ చైతన్యం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం జరగాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆ గురువు స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే అంటున్నారో మీరు అందరూ కూడాను, మనం అందరం కూడాను చక్కగా ప్రపాద వారి భాష్యం ప్రకారం మనం చదివి ఎక్కడికి వెళ్ళినా ఈ కృష్ణ చైతన్య ప్రచారం చేయవలసిన బాధ్యత మన అందరికీ కూడా ఉంది. వారి భాష్యాలని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసి మరి వారి నిర్దేశాలు మనం పాటించాల్సిన అవసరం మన అందరికీ కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మన ప్రపాద వారి శిష్యులందరూ కూడా 70 పడిలో 75 పడిలో పడ్డారు. కొంతమంది భగవద్ధామానికి కూడా వెళ్ళారు. ఇప్పుడున్న వారు చాలా కొద్ది మంది అరుదుగా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ శక్తికి మించి 70 సంవత్సరాల వయసులో చాలా తీవ్రమైన సాధన చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పరమపూజ్య జయపతాక స్వామి గురు మహారాజ్ చూస్తే ఆయన వీల్ చైర్లో ఉండి కూడా ప్రపంచమంతా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క ప్రచారం యొక్క శక్తి, ప్రచారం ఎంత గొప్ప బాధ్యత మనకి. అందువల్ల మనము మరి వారు పడే బాధలు చూసుకుంటే మనతో పాటు మనకు అన్ని బాధలు ఏమి లేవు. అందువల్ల మనము కూడా మన స్థితి అనుసరించి తొందరగా కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. మనం ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. చైతన్య మహాప్రభు ఇచ్చిన ఒకే ఒక నిర్దేశం తీసుకోవాలి, యారే దేక తారేక కృష్ణ ఉపదేశ్. ఎవరిని కలిసినా ఎక్కడికి వెళ్ళినా సరే మన కృష్ణనామాన్ని స్మరించమని చెప్పి మనం చెప్పాలి. మనం కృష్ణుని స్మరిస్తూ ఉన్నట్లయితే, ఆచరించి కనుక చూపించినట్లయితే అందరూ కూడా చక్కగా చేస్తూ ఉంటారని చెప్పేసి చేస్తూ మరి ఈ విధంగా కృష్ణ భక్తి ప్రచారంలో కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పేసి ఇది ప్రపాదుల వారు మన అందరికీ ఇచ్చిన సందేశం అండి. అందుకే ప్రపాద వారు గ్రంథాలు అధ్యయనం చేసినట్లయితే ప్రపాద వారు వాణి రూపంలో ఉంటారు, మనకి వాణి రూపంలో ఉండి ఆయన నిర్దేశాలు ఇస్తున్నారు. కాబట్టి ఇది మనందరికి ఇచ్చిన గొప్ప సందేశంగా ప్రపాద వారి సందేశంగా భావించి మనం ప్రచారం చేయాలని అర్థం చేసుకోవాలి. తర్వాత మరి ఇక్కడ నెక్స్ట్ చెప్తున్నారు, ఎప్పుడైతే ఈ విధంగా శిష్యులు ప్రచారం చేస్తూ ఉంటారో మరి వారి గురువు గారు ఎంతో సేవ చేసి ఉంటారు. ఆయన కొద్దిగా
ప్రచార కార్యక్రమం నుంచి నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో రచనా వ్యాసంగాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుపాద మనం విధంగా మనం చదవగలుగుతున్నాం అంటే చూడండి, అందరూ పడుకుంటే ప్రభుపాదుల వారు 1 గంట కాడి నుంచి ఆయన లెగిసి ఇక శ్రీమద్ భాగవతాన్ని రచించడం బట్టి ఈరోజు మనం అందరం చక్కగా దీన్ని అధ్యయనం చేసుకొని మన జీవితాన్ని మనం చేసుకోగలుగుతాం. అలాగే మరి ఎవరైతే ఉన్నారో పెద్ద గురువులు అందరూ కూడా మన గురుమారావు చెప్తున్నారు, ఇప్పుడు దయచేసి మీరు అందరూ, ఇప్పుడు నేను వయసులో నేను పెద్దవాడిని అయిపోయాను, ఎంతకాలం సేవ చేస్తానో నాకు తెలియదు, దయచేసి మీరు అందరూ నాకు సహకరించండి అని చెప్తున్నారు. అందువల్ల మనం సహకరించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఏదైతే ఉందో ప్రచార కార్యక్రమం నుంచి గురువు విరమించుకొని ఆయన చక్కగా ఏకాంత భజన చేయవలసిన అవసరం ఉంటుంది, రచనా వ్యాసంగం చేయాల్సిన అవసరం ఉంటుంటే ఆయన వానప్రస్థం నుంచి సన్యాస జీవితంలోకి పూర్తిగా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. అయితే మరి అది ఎవరికి, చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకే, కానీ సామాన్యమైన వ్యక్తులకి, సాధనా భక్తులకి వెళ్ళి భక్తి అనేది, ఏకాంత భక్తి అనేది నిషేధించబడింది. ఇది గురుమహారాజు కూడా దీని మీద, అంటే భక్తి వినోద్ ఠాకూర్, భక్తి సిద్ధాంత మహారాజు గారు రచించిన ఒక గేయాన్ని తీసుకొని గురుమహారాజు ఒక బుక్ కూడా రాశారన్నమాట. ఒక వైష్ణవు, ఎటువంటి వైష్ణవుడు అని చెప్పేసి చాలా బాగుంటుంది, ఎవరైనా కూడా చదవచ్చు ఎప్పుడైనా. ఆ భక్తి సిద్ధాంత మహారాజు గారు ఏదైతే చెప్పారో దాన్ని వారు భాష్యంలోకి చెప్పారన్నమాట. అందువల్ల మనం ఏకాంత భజన అనేది మనకి, నిర్జన భజన అనేది చాలా చెయ్యకూడదు మనము అని చెప్తాం. ఎందుకంటే ఎప్పుడైతే నిర్జన భజన చేశామంటే మనకి ఒకటి స్త్రీ గురించి, ధనం గురించి, రకరకాల కోరికల్లో వచ్చేస్తుంది, కానీ అది భక్తి ఏమాత్రం శక్తి మనకి ఉండదు, అంత కెపాసిటీ మనకు లేదు. కాబట్టి మనము చక్కగా భక్తుల సాంగత్యంలోనే ఉండి మన భక్తిని చెయ్యాలి, ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే అని చెప్పేసి మనకి ఇక్కడ ఇది చేయాలి. అయితే ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి శిష్యులందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరినీ రకరకాల భాగాలు వాళ్ళకి ఇచ్చేసేసిన తర్వాత వాళ్ళు ఏకాంత భజనలోకి చేయవలసి ఉంటుంది అని చెప్పేసి మనకి. తర్వాత గురువు యొక్క చివరి సమయంలో శిష్యులు ప్రచారం చేయాలని కూడా మనకి అక్కడ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 34వ శ్లోకంలో మరి ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళాడు, కులాచలము అనేది ఏకాంత ప్రదేశానికి వెళ్ళారు అని చెప్పేసి మరి వెళ్ళిన తర్వాత, అంటే నెక్స్ట్ ప్రతి ఒక్కరూ వానప్రస్థ జీవితంలో ఎలా ఉండాలని చెప్పేసి మనకి ఉదాహరణగా ఈ యొక్క మలయధ్వజన్ యొక్క వృత్తాంతం నుంచి మనం తెలుసుకోవచ్చు. మరి రాత్రి సమయమున చంద్రకాంతిని అనుసరించు చందమున మలయధ్వజుడు కులాచలముకు వెడలగా మనోహరేక్షణముకు అతని భార్య, కుటుంబము, సంతానము కాదయ్యును గృహ సౌఖ్యమును పరిత్యజించి అతన్ని అనుసరించను. ఏదైతే మరి ఈ వైదర్భి రాజకుమారి కూడాను మలయధ్వజుడిని అనుసరించి మరి ఎంత చక్కటి కుటుంబము, గొప్ప సంతానము అన్ని ఉన్నప్పటికీ కూడాను ఈ గృహ సౌఖ్యాల్ని పరిత్యజించింది. అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి, ఎవరైనా సరే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే 50 సంవత్సరాలు గడిచిన పిమ్మట వారి గృహ అవసరాల నుంచి మొత్తం వాళ్ళు విరమణ పొందాలి, అడవులకు వెళ్ళాలి. అయితే ఇప్పుడు మనం అడవులకు వెళ్ళి మనకు అటువంటి వాతావరణం లేదు కాబట్టి మనము మందిరాల్లో సేవ చేయటానికి, వాలంటీర్ సేవ చేయటానికి, ప్రచారం చేయటానికి మన కార్యక్రమాల్లో మనం 50 సంవత్సరాలు నిండిన తర్వాత మనం చేయవలసిన అవసరం ఉంటుంది. మరి గృహ పూర్తిగా తెంచుకోవటం అంటే సంబంధాలు తెంచుకోవటం కాదు, వారితోటి మనం అటాచ్మెంట్ అనేది తగ్గించుకొని మనం కృష్ణ చైతన్య ప్రచారంలో మనం ఎక్కువగా సాధన చేయాల్సిన అవసరం మనకి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భాష్యంలో వానప్రస్థమున భర్తను భార్య అనుసరించినట్లుగా గురుదేవుడు నిర్జన భజనకే వెళ్ళినప్పుడు కొంతమంది ముఖ్యమైన శిష్యులు కూడా వెళ్తారని చెప్పేసి చెప్తూ, మనము మరి ఎవరైతే అట్లా వెళ్తారో వాళ్ళు ఈ సంఘము, కులము, ప్రేమ ఇటువంటి నామాత్ర సత్యాలను కూడా త్యజించాలి అని చెప్పేసి చెప్తూ ఒక చక్కటి ఉదాహరణ చెప్తున్నారు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదు, గురుదేవుని సేవించడం ద్వారా కృష్ణ భక్తిలో పురోగమించబడని శిష్యుడు సదా జ్ఞప్తికి ఉంచుకోవాలి. ఈ ఉదాహరణ చూసుకుంటూ నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి. అంటే ఇది శిల ప్రభుపాదులు వారు ఇక్కడ ఏం చెప్పారు, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదు, గురుదేవుని సేవించడం ద్వారా కృష్ణ భక్తిలో చాలా సులభంగా పురోగమించవచ్చు అండి. చాలా సింపుల్ గా, మనం హార్డ్ వర్క్ చేయక్కర్లేదు, కేవలం గురువు చెప్పిన దాన్ని చేస్తే చాలు. మనకి అంత శక్తి ఉంది గురుముఖ వాక్య, పద్మవాక్యం. ఒకసారి కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదులు వారు ఆయన చాలా తొందరగా తన వ్యాసంగాన్ని పూర్తి చేస్తున్నారు. శ్రీమద్ భాగవతాన్ని పూర్తి చేశారు. భాగవతం దాదాపుగా దగ్గరకు వచ్చేసేసింది. నెక్స్ట్ మరి జనరేషన్కి ఆయన చైతన్య చరితామృతాన్ని కూడా ఇవ్వాలి అని అనుకున్నారు. అంటే అప్పటికే ఆయన ఏం చేశారంటే ముందుగానే ఫస్ట్
భాగవతం యొక్క స్టోరీ మొత్తం కృష్ణా బుక్ రూపంలోను, అలాగే చైతన్య చరితామృతం యొక్క ముఖ్యమైన రసాన్ని చైతన్య బుక్ రూపంలోనూ మనకు ఆల్రెడీ ఇచ్చేస్తారు. కానీ చైతన్య చరితామృతాన్ని మళ్ళీ అనువదించాలని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. మరి ఆయనకి వయసు ఏమో చాలా తొందరగా, ఇప్పటికే పెద్ద వయసు అయిపోయింది, ఎలాగైనా దీన్ని చేయాలని చెప్పి ఆయన తొందరపడుతున్నారు. ఆయన మొత్తం రాశారు. రాసిన తర్వాత ఈ యొక్క స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుందండి. నిజంగా మనం వింటే గురువు యొక్క శక్తి ఏంటో మనకు తెలుస్తుంది అన్నమాట. ఎప్పుడైతే తన యొక్క కార్యదర్శిని అక్కడి నుంచి వెళ్ళి ఆయన అమెరికా వెళ్ళి అక్కడికి ప్రచారం కోసం వెళ్ళి, మీరు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, చైతన్య చరితామృతం చాలా వేగంగా ఫినిష్ అవ్వాలి, మీరు ఎంత కాలంలో పూర్తి చేయగలరు అని ఆయన కార్యదర్శి రామేశ్వర ప్రభువుని అడుగుతారు. ఆయన అంటారు, ఆ కాలంలో మరి ఏం చెప్పారు ప్రభు, మరి యొక్క లాస్ ఏంజల్స్ నుంచి మన భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ మనం మార్చాము, ఇప్పుడు అంతా సెట్ అవ్వలేదు, ఇంకా చాలా టైం పట్టేటట్టుగా ఉంది, కష్టం అని చెప్పేసి, సరే మీరు ఈ చైతన్య చరితామృతాన్ని, ఆయన చెప్పింది ఏంటంటే 18 పుస్తకాల్లోగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, 18 బుక్స్ ని ఎంత కాలంలో చేయగలం చెప్తారన్నమాట. చెప్తున్నప్పుడు ఆయన చెప్తారు, ప్రపాద కనీసం ఒక పుస్తకం కావాలంటే చాలా సమయం పడుతుంది ప్రపాద, కనీసము మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే కనీసము 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుందని చెప్తారు అనమాట. 5 నుంచి 6 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు పడితే ప్రపాద అంటారు నాకు అంత టైం లేదు, 5-6 సంవత్సరాలు అంటే కుదరదు, నాకు నువ్వు ఎంత తొందరగా చేయగలను అంటాడు అనమాట. ఇదే ప్రశ్న అడుగుతున్నారు ప్రపాద వారు. ఆయన ఎక్కడ కలిసినా సరే, ఉదయం సాయంత్రం ఎక్కడ కలిస్తే నువ్వు ఏ ఆలోచించుకున్నావు, ఎంతవరకు చేయగలరు అంటాడు. వాళ్ళకేమో కన్ఫ్యూజ్ అయిపోతుంది, అరే ఎటువంటి మనకి సౌకర్యాలు లేవు, ఎలా దీన్ని ప్రింటింగ్ చేయాలా అని చెప్పేసి చెప్పినప్పుడు, తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూర్చొని ప్రపాద వారు ఇదే అడుగుతున్నారని చెప్పేసి ఆయన చెప్తారు కదా. మళ్ళా కలిసినప్పుడు 4 సంవత్సరాల్లో నేను చేయగలను అంటాడు అనమాట. ప్రపాద వారు కాదు, 4 సంవత్సరాలు కాదంటారు. మళ్ళా తర్వాత కలుస్తారు, ఏం ఆలోచించుకున్నావు, ఎంతకాలం చేయగలం అంటాడు అనమాట. అంటే సరే తర్వాత చెప్తారు, మళ్ళా కలిసినప్పుడు 3 సంవత్సరాలు చేయగలను అంటాడు అనమాట. ప్రపాద వారు కాదు, 3 సంవత్సరాలు కాదు, ఇంకా తొందరగా చేయాలంటాడు. అసలుకి ఇదే చాలా కష్టంగా ఉంది, ఎలా చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. తర్వాత రోజు కలిశారు, ఏం ఆలోచించుకున్నావు నువ్వు అంటే ఆయన చెప్తాడు, ప్రపాద్ ఒక్కొక్క పుస్తకానికి నేను 3 నెలల పాటు దాదాపుగా 18 మూడు, ఆ సమయం అంత మించి నా వల్ల కాదు ప్రపాద్ అంటారు అనమాట. అప్పుడు ప్రపాద్ వారు చెప్తారు, నా ఫైనల్ డెసిషన్ చెప్తున్నాను నేను, వినండి మీరు, 2 నెలల్లో పుస్తకాలు కంప్లీట్ కావాలి, 2 నెలల్లో కావాలి అని చెప్పేసి ఇది నా యొక్క ఆజ్ఞ, 2 నెలల్లో కావాలని చెప్తే, ప్రపాద ఇది ఇంపాసిబుల్, ఇది వల్ల కాదు, 2 నెలల్లో పుస్తకాలు కంప్లీట్ కావడం అనేది జరగదు అని చెప్పేసి శిష్యుడు అంటాడు. వెంటనే ప్రపాద్ వారు చాలా గంభీరంగా తన యొక్క స్టిక్ ని భూమికి ఇట్లా గుచ్చి, మూర్ఖుడు మాత్రమే సాధ్యం కాదు అంటాడు అని చెప్పేసి ఒక పదాన్ని ఆయన చాలా కఠినంగా గట్టిగా మాట్లాడతారు. మూర్ఖుడు మాత్రమే సాధ్యం కాదు అంటాడు. అనగానే శిష్యులందరికీ భయం పుట్టిపోయింది, భయం వణుకొచ్చేసింది, వాళ్ళకి దిగచమటలు పట్టేసినాయి. వెంటనే వాళ్ళు కూర్చున్నారు, అందరి మీటింగ్ పెట్టుకున్నారు. ప్రపాదం మనకి ఒక ఆజ్ఞని ఇస్తున్నాడు, గురువు ఆజ్ఞ ధిక్కరించడం తప్పు. శిల ప్రపాదుల వారు ఆయన శక్తి ప్రదానం చేయగలిగిన వ్యక్తి, ఆయనే చెప్తున్నారు 2 మాసాల్లో చేయండి అని చెప్పినప్పుడు, అంటే శిల ప్రపాద వారు శక్తిని మనకి ఇస్తున్నాడు, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళందరూ డెసిషన్ తీసుకొని, సరే ప్రపాద్ మేము చేస్తాం, అయితే ఈ 2 మాసాల పాటు మీరు మాతో పాటే ఉండాలి, ఇది మా కండిషన్ అని చెప్తారు అనమాట. సరే ఒప్పుకుంటారు, ప్రపాద్ వారు ఒప్పుకుంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఒక మ్యారథాన్, చైతన్య చరితామృత మ్యారథాన్ స్టార్ట్ అయింది. ప్రపంచంలో ఉన్న అందరి గొప్ప ఎవరైతే ఉన్నారో, అనువాదకులు, ప్రింటింగ్ వాళ్ళు, ఈ కళలో ఎవరైతే ఉన్నారో అందరినీ పిలిపిస్తారు. ప్రపాద్ వారు పిలిపించి నిరంతరాయంగా ఒక ఎమర్జెన్సీ లాగా, ఎందుకంత ఎమర్జెన్సీ చేస్తున్నారండి, భవిష్యత్తులో చైతన్య చరితామృతం ఈ గ్రంథం ఈ రోజు మనం చదవగలుగుతున్నామంటే ఆ రోజు చేసిన వారి కృషి అనమాట. ఆ విధంగా చక్కగా ఎంత ఎమర్జెన్సీ అంటే అంత ఎమర్జెన్సీ అనమాట. ఒకసారి ఏమైందంటే, ఈ పని చేసి ఒత్తిడి ఎక్కువైపోయి ఆయనకి విపరీతమైన స్ట్రెస్ అయిపోయి, ఆ యొక్క కార్యదర్శి రామేశ్వర అనుకుంటాడంటే, నేను కాసేపు ప్రపాద్ వారి యొక్క క్లాస్ వింటే నేను రిలాక్స్ అవుతాను చెప్తుని ప్రపాద్ వారి క్లాస్ చెప్తూ ఉంటే, ఈ రామేశ్వర ప్రభు వెళ్ళి, అంటే మెయిన్ హెడ్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి ప్రపాద్ వారి క్లాస్లో కూర్చుంటాడు. క్లాస్లో కూర్చోగానే ప్రపాద్ వారు క్లాస్ ఆపేస్తాడు. వెంటనే నువ్వు కనుక ఇక్కడ వచ్చి కూర్చుంటానంటే నేను క్లాస్ ఆపేస్తాను అంటాడు అన్నమాట. అంటే ఆ చైతన్య చరితామృత మిషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మళ్ళీ ఆయనకు అర్థం అవుతుంది. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళి తర్వాత పెయింటింగ్ చేసేవాళ్ళు
మరి ఆ పెయింటింగ్ వేయడానికి రకరకాల ఆ చిత్రపటాలు ఎక్కడెక్కడ వాళ్ళు ఫోటోలు తీయడానికి బెంగాల్ వచ్చి చూసుకొని ఈ విధంగా అయితే ప్రభుపాదులు వారు 2 మాసాలు ఉంటారని చెప్తారు. కానీ ఆయన చాలా బిజీ పర్సన్ వల్ల ఆయన ఉండలేరు. ప్రపంచం అంతా పర్యటిస్తూనే ఉంటారు కదా, ఆయన వెళ్ళిపోతారు. వీళ్ళు శిష్యులు తమ తమ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ తమ 99% శక్తిని ఉపయోగించి గురు కృప వలన ఒకరోజు మొత్తం ప్రింటింగ్ 2 మాసాల్లో చైతన్య చరితామృతం ప్రింటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ చైతన్య చరితామృతాన్ని గ్రంథాన్ని మంగళహారతిలో శ్రీ విగ్రహాల ముందు పెట్టి ఆ యొక్క కట్టను తీసి అక్కడ కీర్తిస్తుంటే, ఈ గురువాష్టకం చదువుతుంటే యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో అని ఆ కీర్తన చేస్తుంటే ఆ శిష్యులందరూ కన్నీరు కారిస్తూ జల జల జలమని వాళ్ళందరూ ఆ గురువు యొక్క కృపను తెలుసుకొని ఎట్లా ఏడుస్తారంటే అట్లా ఏడుస్తారంట. గురువు ఎంత శక్తివంతమైంది, గురువు యొక్క కృప, గురువు యొక్క ఆదేశం ఎంత శక్తివంతమైంది, అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం మనం అని చెప్పేసి ఇదంతా గురువు యొక్క ఆశీర్వాదం అని చెప్పేసి ఆ చైతన్య చరితామృత గ్రంథాలు పంపిస్తారన్నమాట. అప్పుడు శిల ప్రభుపాదుల వారు ఒక ఉత్తరం రాస్తారండి శిష్యులందరికీ. ఈ చైతన్య చరితామృతం మిషన్లో ఎవరైతే పాల్గొన్నారో అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొన్నారో వారందరూ భగవద్ధామానికి వెళ్తున్నారు, ఇది నేను హామీ ఇస్తున్నానని చెప్పేసి చైతన్య శిల ప్రభుపాదుల వారు ఉత్తరం రాస్తారండి. మరి చూడండి, వారు ఏం చేశారు చూడండి, కేవలం గురువు ఆజ్ఞను పాటించారు. అందుకే మనము గురుదేవుల ఆజ్ఞ ఏదైతే మన గురువు ఉన్నారో ఆజ్ఞ మనం పాటించాలండి. ఇక్కడ చెప్పారు యశ ప్రసాదాత్ భగవత్ ప్రసాదో, గురుదేవుని సేవించడం ద్వారా కృష్ణ భక్తిలో సులభంగా పురోగమించవాలని శిష్యుడు సదా 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 గుర్తించుకోవాలని చెప్పేసి, అదే భక్తిలో పరిపూర్ణ స్థితికి రావడానికి ఒకే ఒక కారణం ఏంటంటే గురువు ఆజ్ఞ మనం పాటించాలి. గురువు ఏం చెప్తాడో దాన్ని మనము గురువు మనస్సెరిగి మనం పాటించాలని చెప్పేసి మనం చెప్తూ ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఈ శ్లోకంలో ఇంకొక పదం ఏంటంటే మదిరేక్షణ. అంటే చాలా ప్రధానమైనది ఏంటంటే ఏం చెప్తున్నారు అంటే ఆమె కన్నులు ఎంతో మత్తు కలిగించేలా అంటే ఏంటంటే మదిరేక్షణ పేరు అక్కడ చెప్పారంటే ఇక్కడ చెప్తున్నారు శ్రీకృష్ణ భగవాను పట్ల ఎంతో ప్రేమ లేకపోతే, ఎంతో సాధన లేకపోతే శ్రీ విగ్రహాలను మనం అంత ప్రేమగా చూడలేము మనము. అంటే ఒక విధంగా మత్తును కలిగిస్తుందంటండి, మత్తు కలిగిస్తుంది. మన శ్రీ విగ్రహాలను మనం చూసినట్టయితే ఎంతో అద్భుతంగా ఉంటాయి అని చెప్పేసి కూడా మనకి ఆ వైదర్భి కనులు మన గురించి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ అంత అద్భుతంగా ఆమె భగవంతుని పోల్చారన్నమాట. ఆ విధంగా కనులు ఎలా ఉన్నాయని చెప్పేసి. కానీ ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు శ్రీ విగ్రహాలు ఎవరైతే నిరంతరము చూస్తూ ఉంటారో వాళ్ళు మత్తులో మునిగిపోతారంట. ఆ శ్రీ విగ్రహాలు మత్తులో మునిగిపోతారని చెప్పేసి. అయితే సాధన లేకుండా మరి తన చూపుల్ని ఎవరు భక్తులు పురోగమించకుండా అంత స్థిరంగా నిలబెట్టలేరు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కానీ ప్రతిరోజు అందుకే మనకి గృహస్థులకి ప్రతిరోజు ఏదో ఒక కనీసము ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడాను ఏదైనా హారతుల్లో ఏదో ఒక హారతుల్లో కంపల్సరీగా పాల్గొనమని చెప్పేసి మనకి ప్రభుపాదులు వారు చెప్తుంటారు. తర్వాత వచ్చి గురువు ఏదో ఒక హారతి కనీసం పాల్గొనండి. మంగళహారతి కుదరకపోతే కనీసం సాయంత్రం సంధ్యాహారతిలో అయినా సరే పాల్గొనాల్సిందిగా మనందరికీ కూడా నిర్దేశం ఇవ్వబడింది అనమాట. ఈ విధంగా మనకి తర్వాత 35-36 శ్లోకాలు తీసుకుంటే మరి ఈ మలయధ్వజుడు కులాచలం అనే ప్రాంతంలో అక్కడ కొన్ని నదులు ఉన్నాయి అంటండి. ఏంది చంద్రవాస, తామ్రపర్ణి, పటోత్కం అనే నదులు ఉన్నాయి. మరి ప్రతినిత్యము ఆ యొక్క మలయధ్వజుడు అక్కడికి వెళ్ళి చక్కగా స్నానమాడి పవిత్రమయ్యేవాడు, అంతర్బాహ్యాలతో పవిత్రమయ్యి తర్వాత ఆయన కందముల ఫలాలని పుష్పాలను స్వీకరించి జలాలను తాగేవాడు అని చెప్పి కఠోరమైన తపస్సు చేసి సుష్కృతమయ్యాడు. అంటే మనకి దీని ద్వారా భాష్యం ద్వారా అర్థమవుతుందంటే మనకి శుద్ధి లేకుండా కుదరదు. అంటే చేతో దర్పణ మార్జనం మనము యొక్క
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, చెక్ చేయండి ఇప్పుడు. ఓకే మాతాజీ, ఇప్పుడు వచ్చింది మాతాజీ. థ్యాంక్ యూ. ఎస్ ప్రభు. సారీ మాతాజీ, మీకు డిస్టర్బ్ చేశాను కొంచెం నేను. ఏం పర్వాలేదు ప్రభు, ఏం పర్వాలేదు. క్యారీ ఓకే, చేయండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, క్షమించాలి, కొంచెం మ్యూట్లో పడింది. ఓకే, మనము ఇదైతే చూసుకున్నాము. ఆయన మలయధ్వజుడు మరి వైదర్భి అక్కడ కులాచలం అనే ప్రాంతంలో వారు చక్కగా చంద్రవాస, తామ్రపర్ణి ఆ నదులు ఉన్నాయంట. ఆ నదులు ఆయన ప్రతినిత్యము అక్కడ వారు స్నానం చేసి అంతర్బాహ్యాలతోటి ఆయన శుద్ధిగా ఉండి తర్వాత అతడు మరి ఆయన ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నారంటే సాత్వికమైన, అంటే మనం సాధన తపస్సు చేయాలంటే మనకి సాత్వికమైన ఆహారం కావాలి. అందుకే మనకి కృష్ణ ప్రసాదం తీసుకోమని మనకి చెప్పేది. ఎందుకంటే మనకు భగవంతుడు నివేదించిన ఆహారాన్ని సాత్వికమైన ప్రసాదం తీసుకుంటే మనకి ఆధ్యాత్మిక పురోగతికి చాలా చాలా మెరుగవుతుంది. అందుకే భగవద్గీతలో కూడా మనకి సాత్వికమైన ఆహారం ఏంటి, తామసికమైన ఆహారం ఏంటి, రాజకీయమైన ఆహారం ఏంటి, అలాగే తామసిక తపస్సు, ఇట్లా రకరకాల ఎన్నో కూడా మనకు భగవద్గీతలో చెప్పబడింది అనమాట. చివరికి ఈ యొక్క మలయధ్వజుడు చాలా చక్కగా ఈ విధంగా తపస్సు చేస్తూ ఆయన చివరికి ఏమన్నారంట, శుష్కించిపోయారంట, చాలా శుష్కించిపోయారని చెప్పేసి చెప్తూ ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తూ ఉన్నప్పుడు ఏంటంటే, మనం ఎవరైతే భక్తి యోగ సాధనలో ఉన్నారో వాళ్ళు అతిగా తినకూడదు, అతిగా శరీరాన్ని పెంచకూడదు, చాలా శరీరాన్ని తేలికగా ఉంచుకోవాలి అని చెప్తూ భక్తి సిద్ధాంత మహారాజు కూడా ఎవరైనా తన శిష్యులు కనుక ఆ విధంగా ఉన్న వాళ్ళని కూడా ఆయన తిట్టేవాడు అని చెప్పేసి చెప్తూ, అలాగే మనకి శరీరాన్ని నియంత్రించుకోవడానికి ఏదైతే గొప్ప గొప్ప వేడుకలు ఉన్నాయి, అలాగే ఆవిర్భావ తిరోభావ వేడుకలు ఉన్నాయి, అలాగే జన్మాష్టమి ఇట్లాంటి సందర్భాల్లో, ఏకాదశి సందర్భాల్లో మనము ఈ యొక్క ఏకాదశి వ్రతాలు చేస్తూ ఉపవాసం చేసుకున్నట్లయితే మనకి ఆహారం మీద కూడా మనకి అంత ఆసక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా ఉంటుంది. అలాగే భక్తులు కూడా ఎక్కువగా మరీ మితిమీరి ఆహారం తినకూడదు, మితిమీరి తినకూడదు, నిద్ర కూడా పోకూడదు అని చెప్పేసి, దానివల్ల అత్యాహారం నుంచి మనము బయటపడాలని చెప్పేసి కూడా ఇక్కడ అన్ని కూడా నియంత్రించుకోవాలి అని చెప్పేసి చేసుకుంటూ మనం అంతర్బాహ్యాలలో కూడా మనం పవిత్రం అవ్వాలనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఏమైంది, ఆయన శుష్కించిపోయారంట. 37 శ్లోకంలో ఏం చేశాడు ఆయన, మరి చెప్తున్నారు, తపస్సు ద్వారా మలయజుడు శీతోష్ణములను, సుఖదుఖాలను, గాలివాలను, ఆకలి దప్పుల్ని, మరి ప్రియాప్రియములను దేహమందు మరియు మనస్సు క్రమంగా సమభావం పొందిన ఆ ప్రకారం అతడు సమస్త ద్వంద్వాలను జయించారు. కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు కదా, 14వ శ్లోకంలో, 2:14 శ్లోకంలో. అలాగే ఇక్కడ మనకి మలయధ్వజుడు ఆయన ఆచరించి, గొప్ప భక్తుడైన మహాభాగవతుడైన మలయధ్వజుడు ఆచరించి చూపిస్తున్నారు అన్నమాట. అంటే ఈ యొక్క తపస్సు ద్వారా మరి వాతావరణంలో చేంజెస్ వస్తాయి. ఈ చలికాలం, ఎండాకాలం కానీ, మరి సుఖదుఖాలను కానీ, మరి ఎంతో మరి కందమూలాల ఫలాలు స్వీకరించడం వల్ల ఆకలి దప్పులు కానీ, తనకు ప్రియమైంది అప్రియమైంది అన్ని వదిలేయటం కానీ, ఈ విధంగా దేహానికి సంబంధించిన అన్ని భావాల్ని ఆయన వదిలేసేసి చక్కగా సమభావంలో ఉన్నారు అని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట. అందువల్ల మనం కూడా ఖచ్చితంగా ఈ జగత్తు నుంచి ఓర్పు ద్వారా మనం కూడా వీటన్ని జయించాలి అని చెప్పేసి మనకి తపస్సు అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని మనకి ఎందుకంటే తపస్సు లేకపోతే మనం ఈ భౌతిక జగత్తులోనే ఉండిపోతాం. కాబట్టి వీటి నుంచి విడిపడాలంటే మనకి తపస్సు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట. ఏదైతే ఈ యొక్క సాంగత్యం నుంచి కూడా, శ్రీ సాంగత్యం నుంచి కూడా విడాలని చెప్పేసి కూడా మనకి చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే మనకు భగవద్గీతలో కృష్ణుడు ఒక శ్లోకం కూడా చెప్పారు, మాంచవి అవ్యభిచారైన భక్తి యోగాన సేవతే సగుణాన్ సమతిత్వదాను బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందు అకుంఠితముగా, అంటే ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడాను భక్తి సేవలో నిమగ్నమయ్యేవాడు శీఘ్రంగా నా భక్తిగత సేవలో ఉంటాడు. ఎందుకంటే మన జీవితంలో కూడా, మన గృహస్థ జీవితంలో ఉన్న మనందరము సాధన భక్తిలో ఉన్నాం. మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తుంటాయి. మన కరోనా వచ్చింది, కరోనా సమయంలో కూడా చాలా మంది వణికిపోయారు, కానీ భక్తులు చాలా భక్తిగత సేవలోనే ఉండిపోయారు. అందువల్ల ముఖ్యంగా మన భక్తి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా, మొన్న ఒక మాతాజీ చెప్తున్నారు అన్నమాట, ఆమె భక్తి జీవితంలో ఉన్నారంట. ఉన్నప్పుడు వారి యొక్క కుమారుడు ఎవరో ఇబ్బంది కలిగింది. ఇబ్బంది కలిగినప్పుడు ఏమవుతుందంటే భక్తి జీవితం నుంచి ఆమె చాలా దూరంగా వెళ్ళిపోయారు అన్నమాట. ఎందుకంటే చాలా కోపం వచ్చింది ఆమెకి, నా పట్ల అన్యాయం జరిగిందని చెప్పేసి. అలా ఉండకూడదు. మనం ఇప్పుడు కూడాను భగవంతుని గురు నిర్దేశంలో భగవంతుని ఎప్పుడు కూడా మనం నిత్యం సేవిస్తూ ఉన్నట్టయితే, భక్తుల సాంగత్యంలో ఉన్నట్టయితే, గురువు యొక్క సంరక్షణలో ఉన్నట్టయితే ఈ భయాన్ని నుంచి మనం, అందుకని చెప్పారు ఇక్కడ సగుణాన్,
అన్ని పరిస్థితుల్లో గనక సమతిత్వత ఉన్నవాడు బ్రహ్మభూయిదని కలుపుతారని చెప్పేసి. అందువల్ల మనం ఏంటంటే మన యొక్క కోరికల్ని, జిహ్వని అన్నిటినీ నియంత్రించవాలని పరిపూర్ణమైన శ్రద్ధతో ఆ విధంగా ఉన్నట్టయితే పతనమయ్యే అవకాశం ఉండదు. ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే పతనం అయ్యాడంటే తిరిగి మళ్ళీ అవకాశం పడుతుంది. ఒకసారి శిల ప్రభుపాదుల వారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన ఎంతో ఉన్నతమైన సేవ చేశాడు ప్రభుపాదుల వారు. సేవ చేసినప్పుడు అతనుకి సన్యాసం కూడా ఇవ్వబడిన తర్వాత ఆయన ఏం చేశారంటే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వయసులోనే ఉండటం వల్ల కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన ఏంటంటే తిరిగి గృహస్థ జీవితాన్ని తీసుకున్నాడు. ఆయన ఆ యొక్క సన్యాసి తీసుకున్న వ్యక్తి. అప్పుడు కానీ ప్రభుపాదుల వారికి చాలా ఇష్టం ప్రభుపాదుల వారు అంటే ఆయనకి. కానీ ప్రభుపాదుల వారికి తన మొహాన్ని చూపించలేకపోయాడు. ఉద్యమం నుంచి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయినప్పుడు తర్వాత ప్రభుపాదుల వారికి ఆ విషయం తెలిసి ఆయన పిలిపించారు. నిజం చెప్పాలంటే సన్యాసి జీవితం నుంచి గృహస్థ జీవితంలో రావడం అనేది ఎలా ఉంటుందంటే, మనం గనక ఆహారాన్ని గనక వాంతి చేసుకుంటే దాన్ని తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అనేది. కానీ ఆయన తన ఇంద్రియాలని కొంచెం ఇబ్బంది పడి ఆయన గృహస్థ జీవితంలోకి వెళ్ళాడు అనమాట. వెళ్ళిన తర్వాత ప్రభుపాదుల వారు ఆయన పిలిపించారంట. పిలిపించిన తర్వాత నువ్వు ఎందుకు ఇలా అంటే నువ్వు రావట్లేదు ఉద్యమంలో అంటే, ప్రభుపాద నేను మీ మాటను ఉల్లంఘించాను, నేను ప్రమాణం చేశాను కానీ నా ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయాను, గృహస్థ జీవితంలోకి వెళ్ళి నేను వివాహం చేసుకున్నాను, అందుకని నేను మీ మొహం చూపించలేకపోయానంటే సో వాట్, కానీ జరిగింది. కానీ నువ్వు ఉద్యమాన్ని వదిలిపెట్టమాక, నువ్వు గృహస్థ జీవితంలోనే ఉండి ఈ ఉద్యమంలోనే నీ సేవ చేయమని చెప్తారన్నమాట. అందుకే ప్రభుపాద వారు చెప్తారన్నమాట, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యమం యొక్క గేటు తాటమాకండి మీకు, ఎందుకంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ఏం జరిగినా సరే మీరు ఉద్యమంలోనే ఉండండి. అందువల్ల మనకి తిరిగి భక్తుల యొక్క సాంగత్యం వల్ల మనం భక్తులకు రావడానికి మళ్ళీ తిరిగి ఏదన్నా ఇబ్బంది పడి పతనం అయినప్పుడు కూడా తిరిగి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మరొక అవకాశం మనకు లభిస్తుందని చెప్పేసి ఎందుకంటే దీంట్లో గొప్ప విశేషం ఏంటంటే, ఎక్కడైతే మనం ఆగిపోయాం వాళ్ళు అక్కడి నుంచి మన భక్తి అనేది స్టార్ట్ అవుతుంది. అదే యొక్క భక్తి లక్షణం అని చెప్పేసి మనకు తెలుస్తుంది. తర్వాత 38వ శ్లోకంలో చూసుకుంటే, మరి మలయధ్వజుడు ఏం చేస్తున్నారంటే ఆయన ఈ యొక్క తపస్సు ద్వారా, అర్చనము తపస్సు నియమబలం ద్వారా తన ఇంద్రియ ప్రాణాలని ఆయన చేతనాన్ని జయించాడు. ఆ విధంగా అతడు సమస్తము శ్రీకృష్ణుని పైనే కేంద్రీకరించాడు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఆ ప్రకారం తర్వాత ఆయన ఎలా తపస్సు చేశాడంట అండి, 100 దేవతా సంవత్సరాలు అంటే 32,000 సంవత్సరాలు ఆయన తీవ్రమైన తపస్సు చేశారంట. ఒకే ప్రాంతంలో ఒకే చాట ఉండి ఆ దేవదేవుణ్ణి మరి చేసుకున్నారు. అందుకే మనకి ఏం చెప్తున్నారంటే భగవద్గీతలో కూడా చెప్తున్నారు, బహునాం జన్మనామంతి, ఎన్నో జన్మలు అయిన తర్వాత మాత్రమే ఆ వాసుదేవుని తెలుసుకోలేరు అని చెప్తూ మరి ఆయన ఇక్కడ ఈ యొక్క గొప్ప తపస్సు చేసుకుంటూ 32,000 సంవత్సరాల పాటు తపస్సు చేసుకుంటూ కూడా ఈయన చక్కగా భూమి మీద ఉండి ఈ మలయధ్వజుడు భగవంతుని పూర్ణత్వం పొందాడని చెప్పేసి చెప్తున్నమాట. తర్వాత ఏంటి, ఆత్మ పరమాత్మల భేదం నెరుగలిగి మలయధ్వజుడు పరిపూర్ణ జ్ఞానం పడిసను. జీవాత్మ ఒక చోట పరిమితమైంది కాక పరమాత్మ సర్వవ్యాపి ఉన్నాడు, దేహం ఆత్మ కాదనియు ఆత్మయే భౌతిక దేహం సాక్షి అని తెలిపడి జ్ఞానమునతను పరిపూర్ణమయ్యాడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఆ విధంగా ఆయన మరి అన్ని రకాలుగా భగవంతుడు అన్ని స్థితిలో ఉన్నాడని చెప్పేసి భగవంతు చేతని ఉపదేశం పడ్డాడు కాబట్టి ఈ పరిపూర్ణ జ్ఞానాన్ని పొందాడు. మరి ఆ విధంగా తెలుసుకోవడం వల్ల ఏమైందంటే భగవంతుడు అన్ని దిక్కుల్లో ఉన్నాడు, అన్ని చాట ఉన్నాడు, అంత ప్రాంతంలో ఉన్నాడు అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడాను అన్ని వైపులా భగవంతుని చూడగలిగాడు. ఆ యొక్క మలయధ్వజుడు చాలా అద్భుతంగా చూశాడన్నమాట. అందుకనే తర్వాత ఏం చెప్తున్నారు, ఆ విధంగా మలయధ్వజుడు తన చెంతనే ఉన్నాడు, పరమాత్ముడు తన పక్కనే ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు అని ఆయన గాంచగలిగాడు అన్నమాట. ఆత్మరూపంలో తాను పరమాత్మ చెంతనే ఉన్నానంటే ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నా స్వామి ఎక్కడికి వెళ్ళలేదు, నా పక్కనే ఉన్నాడు అని చెప్పేసి ఇరువురు మన ఇద్దరం కలిసే ఉన్నామని చెప్పేసి ఆయన ప్రయోజనంగా మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి తన కర్మలన్నీ కూడా విరమించేశాడని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. మనము అందుకే ఇది అర్థం చేసుకుంటే ప్రహ్లాద్ మహారాజు కూడా చెప్తాడు, అందుగలడు ఎందు లేదు సందేహంలో ఎందెందు వెతికినా అందంది గలడు చక్రి అని చెప్పేసి. అందువల్ల భక్తుడు గనక పరిపూర్ణమైన భగవత్ సేవలో ఉన్నట్టయితే అతను స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా ఎక్కడున్నా సరే భగవంతుని సేవలోనే ఉంటాడు. ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నప్పుడు మనకి కృష్ణుడు మన పక్కనే ఉంటాడు. ప్రభుపాదుల వారు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే అండి, మీరు ప్రభుపాదుల వారి గ్రంథాలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ ఉండండి. ప్రభుపాదుల వారు మన పక్కనే కూర్చొని మనకి నిర్దేశం ఇస్తున్నట్టుగా ఉంటుంది.
తర్వాత ప్రభుపాద వారు మనకు కల్పించిన గొప్ప వరం ఇంకోటి ఏంటంటే, కృష్ణుడు మన పక్కనే ఉన్నాడు, ఒక వైఫై లాగా మన చుట్టూనే ఉన్నాడని చెప్పి ఒక గొప్ప శక్తి మనకు లభిస్తుంది కృష్ణ చైతన్య మఠంలో. అలాగే వైష్ణవుల యొక్క శక్తి లభిస్తుంది, వైష్ణవుల ఆశీర్వాదం లభిస్తుంది, గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఇదంతా కూడా ప్రభుపాద వారు మనకు ఏర్పాటు చేశారండి. కూడా మనం కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నట్టయితే ఈ ఆశీర్వాదాలన్నీ మన చుట్టూనే మనకు ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము ఒక వైఫై లాగా మన చుట్టూనే భగవంతుడు ఎప్పుడు మనం రక్షిస్తున్నాడనే ఒక భావన మనకు కలుగుతుందన్నమాట. ఇప్పుడు దాకా మనం 42 శ్లోకాల వరకు మనం చదువుకున్నాము. ఈ 43 నుంచి తర్వాత ఆయన ఎలా శరీరాన్ని విడిచాడు, తర్వాత వైదర్భి యొక్క పరిస్థితి ఏంటనేది మనం తర్వాత క్లాస్లో చర్చించుకోవచ్చు. ఇప్పుడు వరకు చర్చించుకుంది ఒకసారి చూసుకున్నట్లయితే, ఒకసారి మళ్ళా ఆయన పురంజనుడు తన శరీరాన్ని వదిలిపెట్టాడు. తర్వాత పురంజనుడు ఆ యొక్క ఎలాగైతే కొమ్ములతో పొడిచి ఆ యొక్క శరీరాన్ని లభించిన తర్వాత మరి భార్యని తలుచుకున్న తర్వాత ఆయనకి భార్య శరీరం వైదర్భి రాజకుమారిగా అవకాశం లభించింది. తర్వాత మలయధ్వజుడు అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. మలయధ్వజుడికి 7 సంతానము, ఒక కుమార్తె కలిగింది. 7 సంతానం శ్రవణ విధానం నవేద భక్తులు మొదటి 7 విషయాలుగా చెప్తూ వారందరూ కూడా ఒక మనవంతర కాలం పరిపాలించారు. తర్వాత ఆమె ఒక అగస్త్యుని వివాహం చేసుకుంది. మనస్సుకి అంటే మన శరీరాన్ని నిగ్రహించుకోవడానికి, ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి మనసు ప్రధానమైనది కాబట్టి ఆమె చేసుకుందని చెప్పారు. ఆ తర్వాత మరి వాళ్ళందరికీ రాజ్యాన్ని విభజించారని చెప్పారు. విభజించి అక్కడి నుంచి మలయధ్వజుడు కులాచలం అనే ప్రాంతానికి వచ్చి ఆయన చక్కగా ఆయన తన తపస్సును కొనసాగించు చివరికి యొక్క అన్ని పరిస్థితుల్ని ఆయన జయించేసేసి, అలాగే వైదర్భి కూడా భర్తని అనుసరించిందని చెప్తూ ఆయన చివరికి మరి భగవంతుణ్ణి తన పక్కన ఉన్నాడు, అన్ని రకాల సమత్వాన్ని గురించి భగవద్ధామానికి వెళ్ళగలిగాడని చెప్పేసి మనకి ఇప్పుడు దాకా మనం 42 శ్లోకాల వరకు మనం చర్చించుకున్నాము. తర్వాత విషయాలు వైదర్భి పరిస్థితి ఏమిటి, వైదర్భి తర్వాత ఈ యొక్క మలయధ్వజుడు శరీరం విడిచిన వెంబట ఏం జరుగుతుంది అనేది మనం తర్వాత క్లాస్లో చర్చించుకుందామండి. హరే కృష్ణ అండి, దండవత్ ప్రణామం. ఏదైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను నేను. ఏదైనా ఇప్పుడు మనం చర్చించుకున్న విషయాల్లో డౌట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. మనం ఎంతో అద్భుతమైన మెసేజ్ ఉంది ఈ యొక్క మలయధ్వజ, మన ఇది కూడా మన జీవితంలో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చెప్పండి మాతాజీ, అన్న అడగాల? రికార్డింగ్ పెట్టరా ప్రభుజీ ఈరోజు క్లాసు? హరే కృష్ణ. క్లాస్ రికార్డింగ్ అవుతుంది మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, రికార్డింగ్ కూడా పెట్టరా ప్రభుజీ? అయిపోయిన తర్వాత ఎస్ ప్రభుజీ, వేరే వాళ్ళకి షేర్ చేయడానికి. మాతాజీ శ్రీపద మాతాజీని అడిగినట్టయితే, ఎవరు సౌజన్య మాతాజీని అడిగింది మీరు? అవును ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సౌజన్య మాతాజీ మన గ్రూప్ లో డైలీ పెడతాం కదండి, సో అక్కడ నుంచి మీరు వినొచ్చు. ఛానల్ అప్లోడ్ చేస్తాం. అలాగే గీతా మాస్టర్ క్లాస్ 2025 తెలుగు గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్, అందులో డైలీ మనం షేర్ చేస్తాం అప్లోడ్ అయిపోయిన వెంటనే. ఓకే మాతాజీ? ఓకే అండి, చాలా ధన్యవాదాలు. మనం ఇప్పుడు దాకా మనం భాగవతం కథను చర్చించుకున్నాము. ఈరోజు శ్రీరామనవమి అయిపోయిన తర్వాత చాలా చాలా ధన్యవాదాలు అండి అందరికీ కూడాను. ఈరోజు మనం ఈ యొక్క భాగవత చర్చని ఇక్కడితోటి మనము ముగిద్దామండి. హరే కృష్ణ ప్రభుజీ, మా పాపది వాళ్ళ బర్త్డే ప్రభుజీ, విష్ చేయరా? ఓకే అండి. పాప పేరు కేతన. కేతన 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 మాతాజీ గారి యొక్క పుట్టినరోజు అంట. వారు ఖచ్చితంగా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి. అలా తర్వాత వారు కృష్ణుడికి గురువుకి సంతృప్తి పరిచే విధంగా వారు భక్తి చేయాలి. వారి వంశం కూడా ఉద్ధరించే విధంగా, ఎక్కడ ఉన్నప్పుడు కూడా భగవంతుని స్మరించుకునే విధంగా వారు భక్తి చేయాలని చెప్పేసి వారి ఆశీర్వాదాలు అందిస్తూ మనం అందరం కూడా ఒకసారి హరే కృష్ణ మహామంత్రం. అలాగే ఈ రోజు ఎవరైనా సరే వివాహం చేసుకుంటున్న వారు కానీ, ఆ తర్వాత ఇంకా వేరే వేరే ఏదైనా శుభకార్యాలు ఉంటున్న వారు కానీ అందరూ కూడా కృష్ణ భక్తిలో ఉండాలని, కృష్ణ ప్రేమను పొందాలని, గురువు ఆశీర్వాదం లభించాలని, వైష్ణవ ఆశీర్వాదం లభించాలని కూడా మనం వారందరినీ ప్రార్థిస్తూ మనం ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెబుదామని అందరం కలిసి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ కూడా కృష్ణ ప్రేమను పొందాలి. చివరిగా ఆఖరికి మనం కూడా అందరం మలయధ్వజునిలాగా
అందరూ కూడా భగవంతుని యొక్క గురు నిర్దేశంలో మనము ఆ భగవంతుడి ధామానికి వెళ్ళి అక్కడ తిరిగి మన సేవలను కొనసాగించాలి అని చెప్పేసి మనం అందరం కూడా ప్రార్థించుకుందామండి. హరే కృష్ణ అండి. మరి అందరికి ఏదైనా ప్రశ్న అడుగుదాం అంటే మ్యూట్ అయినట్టుంది. అయితే మాతాజీ మ్యూట్ అవ్వడం లేదు, అందరికి డౌట్స్ ఒకళ్ళిద్దరు హ్యాండ్ రైజ్ చేశారు. సునీత మాతాజీ ఏదైనా ప్రశ్న ఉందా మీకు? హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ ప్రభుజీ. లేదు ప్రభుజీ, ఇందాక చదివే హ్యాండ్ డౌన్లోడ్ చేశాను. ఇంకెవరు ఉన్నారా? లక్ష్మీ మాత చదివారు ఇందాక. సర్వరాధిక మాతాజీ ఏమైనా ఉందా మాతాజీ? మీ డౌట్ ఏమన్నా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ, మీరు మొన్న కొండవీళ్ళలో చెప్పారు 3G అని. అవును మాత. గోవిందుడి సేవ, గోసేవ అని. ఇప్పుడు వైఫై కృష్ణుడు అని చెప్పారు ప్రభుజీ. ఈ రెండు చాలా హార్ట్ టచింగ్ అనిపించినాయి ప్రభుజీ, నిజంగా చాలా బాగా. ఆ రెండు గుర్తుంటే చెప్పండి. ఎప్పుడు కృష్ణ భక్తి చేయగలం ప్రభుజీ, ఎందుకంటే ఎప్పుడు సెలవు వాడుతూనే ఉంటాం కాబట్టి. వైఫై అంటే కృష్ణ అని, 3G అంటే ఇదని బాగా చెప్పారు. మంచి పని చేశారు ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఖచ్చితంగా మనకి ఆ భరోసా ఉందండి. ఎందుకంటే ఎవరికి లేదటువంటి భరోసా. మనకి భగవంతుడు ఎప్పుడు మనల్ని రక్షిస్తున్నాడు, ఎప్పుడు మనకి సర్వకాల సర్వావస్థలో ఆయన మన నుండి వెనక నుంచి ఇస్తున్నాడు అనే భరోసా ప్రపోజల్ వారు ఇచ్చారండి. ఎంత శక్తి అంటే ఇది. మనం ఎంత నిస్సత్తులో ఉన్నప్పుడు కూడా మనం ఒక్కసారి ఎప్పుడైనా సరే చూడండి, ఎంత మనం చాలా నిస్సత్తులో ఉన్నా సరే ఒక్కసారి మనం ప్రపోజల్ వారిని చూసినా సరే, అలాగే మనకి గురుమహారాజుని ఒక్కసారి కనుక వారి సేవలు మనం చూసినట్టయితే మళ్ళా మన శక్తి పుంజుకొని ఇటువంటి గొప్ప చైతన్యంలో మనం ఉన్న ఇటువంటి ఉద్యమంలో ఉన్నామండి. ఎంతో గొప్ప విషయం ఇది, సాధారణ విషయం కాదు మాతాజీ. అందువల్ల ఏంటంటే ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. మనకి చాలా అద్భుతమైన ఉద్యమం. మనకి బ్రహ్మాండే భ్రమితే కోనే భాగ్యం. మనం అందరం భాగ్యవంతులు. ప్రతి ఒక్కరి ఉద్యమం వాళ్ళందరూ కూడా భాగ్యవంతులు ప్రభు, మా అందరం కూడాను. ఎవరు చెప్పండి మాతాజీ? హరి కొండవీళ్ళ గోసేవ గురించి చెప్పారు ప్రభుజీ, అది కూడా చాలా బాగుంది ప్రభుజీ. ఆ రోజు క్లాస్ కూడా హరే కృష్ణ. నాకు మళ్ళా మాతాజీ ఎవరు అడుగుతున్నారు చెప్పేసి ఒక్క నిమిషం అండి. అందరికి అవ్వట్లేదు, అన్మ్యూట్ అవ్వట్లేదు ఇక్కడ. మాతాజీ మీ పేరు కనబడతలేదు, మ్యూట్ చేద్దామంటే ఇక్కడ. మాతాజీ మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, మీ పేరు అన్మ్యూట్ చేస్తాను. సుకోమల మాతాజీనా? సౌజన్య మాతాజీ మీరు అడిగింది మ్యూట్ అన్మ్యూట్ చేయండి. మాతాజీ మీ పేరు అన్మ్యూట్ అయిందా? మీరు అడిగారు ఇందాక. హరే కృష్ణ గారు ప్రశ్న ఉందండి? ఇప్పుడు అయింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ఏం లేదు ప్రభుజీ, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఇప్పుడు ఈ జన్మలో వాళ్ళు ఏదైతే తీసుకున్నారో వాళ్ళు చేసిన కర్మల వల్ల అది ఆ స్టోరీ కూడా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. తర్వాత లాస్ట్ న వాడు భగవద్ధామానికి ఏ విధమైన దాంతో వెళ్ళారో కూడా చెప్పారు ప్రభుజీ. అంటే వాళ్ళు ప్రభుజీ ఇంకోటి డౌట్ ఏంటంటే ప్రభుజీ, వాళ్ళకి పోయిన జన్మలోది గుర్తుందా ప్రభుజీ, లేదంటారా? ఏది వాళ్ళకి పోయిన జన్మలోది గుర్తుందా ప్రభుజీ? అలానా జన్మతో అంటే అబ్బాయి అమ్మాయిగా పుడతారు, అమ్మాయి అబ్బాయిగా పుడతారు కదా ప్రభుజీ ఈ జన్మలో. లాస్ట్ జన్మలో అది గుర్తుంటుందా ప్రభుజీ వాళ్ళకి? అంటే మనకి ఎక్కడగా ఇది ఏంటంటే ఎలా తీసుకున్నారంటే అండి, అక్కడ కొన్ని పాత్రలని సృష్టించారన్నమాట. మలయధ్వజుడు మనకి అవన్నీ కూడా సృష్టించారన్నమాట. మనకు అది అంత ఇంపార్టెంట్ విషయం కాదు. అది గుర్తుండదు అక్కడ పాత్రలు వాళ్ళకి మనకి ఆ ప్రాచీన వరిహికి విషయం తెలియజేయటం కోసం చెప్పేసి పాత్రలన్నీ కూడా, అంటే తన జీవితం ఎలా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పారనమాట. దానికోసం ఇది భక్తులు అనుకోండి, ఈ గుర్తుండడం అనేది అదొక పెద్ద విషయం కాదు. ఎందుకంటే సహజంగా ఎవరికో గొప్ప వారికి మాత్రం అలా గుర్తుంటుంది, అందరికీ గుర్తుండదు. ఇప్పుడు జనరల్గా అందరికీ గుర్తు అనేది రాదన్నమాట. ఎవరికి మనం చూసుకున్న గుర్తుంటుందా అంటే గొప్ప
విషయాలు రెండు చూసుకుంటే, ఒకటేంటంటే భరత మహారాజుకి భరత మహారాజ్ శరీరం తీసుకున్న తర్వాత ఆ తర్వాత ఆయనకు గుర్తొచ్చింది, నేను జింక శరీరం తీసుకున్నాను అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన ఆశ్రమాల్లో ఉండేవాడు. ఆ తర్వాత జడభరతుడిగా వచ్చినప్పుడు ఆయనకి గత జన్మ గుర్తుంది కాబట్టి ఆయన ఎటువంటి కార్యక్రమాల్లో కొనుక్కోకుండా జడభరతుడిలాగా ఉండి ఎప్పుడు కూడా ఒక రాయిలాగా ఉండి ఎటువంటి దాంట్లో ఉండకుండా తగులుకోకుండా చేసుకున్నాడు. అటువంటి గొప్ప గొప్ప వాళ్ళకి ఉత్తములకి అటువంటి స్మృతి కలుగుండొచ్చు. అట్లాగే మన గజేంద్ర మోక్షంలో కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ లో గజేంద్రుడికి స్మృతి కలిగి ఆయన ఆ భగవంతుని స్మరించడానికి అవకాశం లభించింది అనమాట. సో నిజంగా అటువంటి స్మృతి అవసరమైతే ఆ సమయానికి భగవంతుడు అందించవచ్చు మనకి. అంటే ఇప్పుడు ఈ కథ ద్వారా ఏంటంటే మనకు గత జన్మలో మనకి ఏవైతే భావనలతోటి శరీరం వదులుతామో అదే భావనలతోటి మళ్ళీ మనకు జన్మ వస్తుందని ఇక్కడ తెలుసుకోవడం, తెలియచేయడం నారదుల వారు. అంతే. మనకేంటంటే మనకు చెప్తున్నారు కదా ఎంఎం వాపిస్పరన్, మనం చివరి సమయంలో మన యొక్క భావన ఎలా ఉంటుందో దాన్ని బట్టే మనకి తర్వాత. అందుకే చూడండి ప్రభుపాదుల వారు కూడా తన చివరి సమయాన్ని కూడా ఆయన బృందావనంలో వచ్చి గడపటము ఎంత ఆయన చెప్పారన్నమాట. దయచేసి నన్ను హాస్పిటల్లో వేయవద్దు, ఆ సూదుల మధ్య వీటి మధ్య నన్ను ఉంచవద్దు దయచేసి అని చెప్పేసి కూడా చెప్తారన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, భగవంతుని నామ రూప లీల గుణాదులన్నింటినీ కూడా మనం స్మరిస్తూ ఉంటే ఏదో రకంగా మనకి వస్తుంది. అట్లాగే మనం భీష్ముల వారి ఉదాహరణ కూడా చూసుకుంటే ఆయన చివరి సమయంలో ఆ భగవంతుని చూస్తూ ఆయన పార్థసారథ రూపంలో ఆయన భగవద్ధామానికి వెళ్ళడానికి ఆయన అంటే భగవంతుని వీరత్వంలో చూస్తూ ఆయన వెళ్తూ ఉన్నాడు అనమాట. మనం ఏదైనా కనుక ఈ సాధన మనం చేసినట్టయితే చివరి సమయంలో కనుక ఒకవేళ మనం సాధన చేసి చివరి సమయంలో మనం చెప్పలేకపోయినా సరే భగవంతుడు హామీ ఇస్తున్నాడు, వచ్చి నీ చెవిలో నేను చెప్తాను, భగవంతుని నామాన్ని చెప్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. పైగా మనము దీక్ష తీసుకుని ఉన్నాం కనుక, ఆధ్యాత్మిక దీక్ష తీసుకుంటే మనకి భరోసా ఉంటుంది, మనల్ని భగవద్ధామం అంటే గురువు చెప్పిన ప్రకారమే మనం కనుక చేసినట్లయితే, జీవితాన్ని కొనసాగించినట్లయితే కన్నా భగవద్ధామం తీసుకెళ్లే బాధ్యతను కూడా గురువు తీసుకుంటాడు. ఎందుకంటే ప్రభుపాదుల వారు చూపించారు, లైవ్ లో మనకు చూపించారు. ప్రభుపాదుల వారు ఒకసారి ఏమైందంటే, ఒక శిష్యుడు చాలా తీవ్రమైన భక్తి చేశారంట. ఆయన ప్రభుపాదుల వారు చాలా 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 గొప్ప సేవ చేశారంట అండి. చేసిన తర్వాత అతను అంతకుముందు చేసిన పొరపాట్ల వల్ల ఆయన ఒక వ్యాధికి అయ్యాడంటండి. అయ్యి చివరి సమయంలో ఆయన బెడ్ మీద ఉన్నాడంటండి. ఆయన చూస్తానికి ఎవరు రాలేదంటండి, ఎవరు కూడా రాలేదు చూస్తానికి, ఎవరు కూడాను దారుణమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నారంటండి. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన ప్రభుపాదులను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారంట. అయ్యో మేము మీ నుంచి వదిలిపోయానని చెప్పేసినప్పుడు చివరి సమయంలో జాస్ట్ నిమిషం సమయంలో ఆ డోర్ దగ్గర ప్రభుపాదు వారు ప్రేమగా తన చేయిని నేను తీసుకెళ్ళడానికి వచ్చాను భగవద్ధామానికి అని చెప్పి తన చేతిని అందించారంట. చివరి నిమిషం చివరి మాట ఆయన చెప్పారంట, ప్రభుపాద మీరు వచ్చారా, మీరు నాకు కనబడుతున్నారు, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు ప్రభుపాద అని చెప్పేసి మీరు ఇచ్చిన వాగ్దానం నాకు తీసుకున్నారు ప్రభుపాద, చాలా ధన్యవాదాలు ఆ చివరి మాట చెప్పాను శ్రీరాన్ని విడిచారంట. అంటే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మనము చక్కగా సేవ చేసినట్లయితే, గురువు సేవ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభుపాద వారు చెప్తున్నారు, మిమ్మల్ని వేలు పెట్టుకొని మిమ్మల్ని నేను భగవద్ధామాన్ని తీసుకువెళ్తాను అని చెప్పేసి ప్రభుపాద మనకు హామీ ఇస్తున్నారు. అందువల్ల మనం కృష్ణుడు నిర్దేశంలో ఏదైతే ప్రభుపాద వారు చెప్పిన నిర్దేశంలో కృష్ణ భక్తి చేసినట్లయితే మనకి హామీ ఉంటుందండి, ఎక్కడికి వెళ్ళినా సరే మనం వెళ్ళొచ్చు. ఇది మనకి శాస్త్రం ద్వారా, భక్తుల ద్వారా, ప్రభుపాద వారి యొక్క ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మాతాజీ ఓకే మాతాజీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇప్పటికే చాలా సమయం అయింది. ఇంకా ఏదైనా ఉంటే మనం ఈసారి మనం కలిసినప్పుడు మళ్ళీ చేర్చుకుందాం క్లాస్లో అండి. ఈరోజు ఇక్కడితోటి ఈ యొక్క భాగవత చర్చని ముగిద్దామండి. మనం తిరిగి మనం తెలుస్తున్నాము. ధన్యవాదాలు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. నామాచార్య శిల హరిదాస్ ఠాకూర్ की जय, शिल प्रपात की जय, शिल गुरुदेव की जय, నితాయ గౌర ప్రేమానందే హరి 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 బోల్. అలాగే మాతాజీలు అందరికీ కూడా ప్రణామాలు. రేపు ఆదివారము పరమ పూజ్య జయపతాక స్వామి గురు మహారాజు గారి వ్యాస పూజోత్సవం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా మీరందరూ కూడా వారికి ఎక్కడెక్కడ మందిరాలు ఉన్నారో అక్కడికి వెళ్ళండి, ఆ సేవల్లో పాల్గొనండి, మీ సేవలు కొనసాగిస్తుండండి. అలాగే మీరు ఆ నిష్టని, గురు నిష్టని ఉండేలాగా ప్రార్థించేలాగా వారిని ప్రార్థించినట్లయితే మనకి గొప్ప ఆశ్రయం లభిస్తుంది వారి చెంత కూడా మనం. అందుకని అందరూ కూడా ఒకవేళ మందిరాల దగ్గర లేకపోతే ఒక సాంగత్యం లాగా ఉండి గురువు యొక్క ఘనత గురించి, గురువు యొక్క గ్లోరీస్ గురించి మనం చర్చించుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. హరే కృష్ణ.
అందరికీ ప్రణామం, ధన్యవాదాలు. మ్యూట్లో ఉన్నారు. ఓకే అండి, నేను ఈ సెషన్ ఇక్కడతోటి ముగిస్తున్నానండి, లీవ్ చేస్తున్నాను క్లాస్ని. హరే కృష్ణ.